వర్క్ని చేసుకునే అవకాశం వచ్చిందా రాలేదండి? మనకు వచ్చే ప్రతి ఒక్క కష్టము, ప్రతి ఒక్క ఛాలెంజ్ మనకు మంచి చేసే పోతుంది. కరోనా ఈరోజు మనకు మంచి చేసే పోయింది. ఆ మంచిని, ఆ నెట్, ఆ డిజిటల్ని మనం ఎంత గుర్తిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒకప్పుడు ఒక వ్యక్తిని కలవాలంటే, ఒక శోధ ప్లాన్ చేయాలంటే వందల కిలోమీటర్లు వెళ్ళేది. అదృష్టం ఏంది, అప్పుడు కష్టపడ్డ వాళ్ళందరికీ ఈరోజు జూమ్ అనేది ఒకటి రావడం వల్ల తమిళనాడులో ఉన్న, కేరళలో ఉన్న, తిరుపతిలో ఉన్న, తెలంగాణ మొత్తంలో ఎక్కడున్నా, ముంబైలో ఉన్న వ్యక్తిని కూడా ఈరోజు మనం జూమ్లో మాట్లాడగలుగుతున్నామా లేదా? దట్ ఈస్ పవర్ ఆఫ్ డిజిటల్. ఈ డిజిటల్కి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దాం. ఇక 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇక నేను స్కూల్కి వెళ్ళానని చెప్పేసిండు తల్లిదండ్రులకి. 14 సంవత్సరాలకే. అదేంటి అని ఇంట్లో వాళ్ళు అడిగితే స్కూల్లో ఉన్న టీచర్కి అంత నాలెడ్జ్ లేదు, నాకున్న తెలివి ఆ టీచర్కి లేదు, నాకే ఎక్కువ టాలెంట్ ఉంది అన్నట్టుగా తన తల్లిదండ్రులకు తను చెప్తాడు. ఎవరికి? తనకు చదువు చెప్పే టీచర్లకే నాలెడ్జ్ లేదంటాడంట హెన్రీ. అయితే ఎలా అర్థం అవ్వాలో చెప్పాలో కూడా వాళ్ళకి తెలియట్లే. నాకన్నా తక్కువ నాలెడ్జ్ ఉంది టీచర్లకు అని అన్నప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ కోపం వచ్చింది. ఇక నానైతే ఆగగా వెంటనే గ్లాసులో నీళ్లు తీసి మొఖాన కొట్టిండు. మొఖాన కొడితే అప్పుడు ఇక ఇదంతా కాని పనిలే, ఇట్లాంటి పరిస్థితులు ఏం చేయాలో తెలియదు అని చెప్పి మళ్ళీ తను స్కూల్కి వెళ్తాడు కానీ క్లాస్ రూమ్లో కూర్చోడు. ఎక్కడ కూర్చుంటాడు? పోయి కంప్యూటర్ ల్యాబ్లో కూర్చుంటాడు. కంప్యూటర్ ల్యాబ్లో కూర్చొని ఆ, ఏం చేస్తాడంటే కోడింగ్ అండ్ డికోడింగ్ సంబంధించింది రీసెర్చ్ చేస్తుంటాడు. కోడింగ్ డికోడింగ్ సంబంధించింది రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. మరి మనం ఏం చేయాలి? రీసెర్చ్ ఇక్కడ వెల్నెస్ గురించి రీసెర్చ్ చేయాలి, యాంటీ యాక్సిడెంట్స్ గురించి రీసెర్చ్ చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి రీసెర్చ్ చేయాలి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మొత్తం అందులో ఉన్న లోతు అవసరం లేదు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది, సినిమా రంగం ఎట్లుందో డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక రంగం ఎట్లుంది, ఈ రంగంలో నేను ఎలా సక్సెస్ కావాలి, ఈ రంగంలో ఉన్న సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరు. అంటే హరి సార్ చెప్తుంటాడు కదా, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎలా ఎలా అని ఆలోచిస్తున్న టైంలో అభిలాష్ థామస్ గారిది ఒక వీడియో చూశాను, ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఇంకొంచెం క్లారిటీ వచ్చిందని సార్ అంటుంటాడుగా. అట్లాగే ఈ రంగంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో ఆ సక్సెస్ఫుల్ పర్సన్స్ని, ఇప్పుడు హరి సార్ ఒక 4 crores ఏబో తీసుకున్నాడు. సార్ ఎలా తీసుకున్నాడు, ఆ అనుభవం నుంచి వచ్చే మాటలు ఏంటిది, సార్ నోటి నుంచి ఎలాంటి పదాలు వస్తున్నాయి, ఆ పదాలను గట్టిగా మనం పట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా కాపీ పేస్ట్ చేస్తే మనం కూడా ముందుకు వెళ్ళిపోతాం. అవునా కదండి? అదొకటి. సో అది తెలిసిన హెడ్ మాస్టర్, ఏది కంప్యూటర్ క్లాస్లో కూర్చొని కోడింగ్ డికోడింగ్ చేస్తున్న విషయము వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్కి తెలిసింది. ఆ హెడ్ మాస్టర్కి తెలిసినప్పుడు ఒక రూల్ పెట్టి అసలు నువ్వు కంప్యూటర్ క్లాస్కి రావద్దని చెప్పి రూల్ పెట్టేసిండు అప్పుడు. అయితే ఒక రోజు అనుకోకుండా ఆ కంప్యూటర్కి ఏమవుతుంది అంటే వైరస్ వస్తుంది. ఏమొస్తుంది? వైరస్ వస్తుంది. వైరస్ వస్తే ఆ వైరస్ని తీసేయడం కోసం ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎంతో మందిని సంప్రదిస్తారు, చాలా మందితో మాట్లాడుతుంటారు, ఎవరెవరినో ఇన్వైట్ చేస్తారు, కానీ అందులో ఉన్న వైరస్ ఎవరు తీయరు. అప్పుడు హెన్రీ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ కండిషన్లో, సార్ ఆ వైరస్ని నేను తీస్తా, ఆ వైరస్ని తీస్తే నాదొక రూల్, నాదొక కండిషన్ అంటే ఏంటి చెప్పు అంటాడు. ఆ కండిషన్ ఏంటంటే నన్ను కంప్యూటర్ క్లాస్లోకి వచ్చి కూర్చొని ఇవ్వాలి అంటాడు. వీడేంది, 14 ఏళ్ళు లేవు, 16 ఏళ్ళు లేవు, వీడొచ్చి కంప్యూటర్లో వైరస్ తీస్తాడా, ఏంది వీని కాన్ఫిడెంట్ అని హెడ్ మాస్టర్ చూస్తాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నేను వైరస్ తీస్తా, నన్ను ల్యాబ్లో కూర్చోవడానికి నువ్వు పర్మిషన్ ఇస్తావా అనే ఉద్దేశంతోనే అడుగుతాడు తను. సో వెళ్తాడు, అందులో ఉన్న వైరస్ తీస్తాడు. ఆ ప్రోగ్రామింగ్ కానీ అందులో ఉన్న కోడింగ్ కానీ, ఎందుకంటే మేనేజ్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కదండి, ఆ ఫైల్స్ డిస్టర్బ్ కావద్దు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కదా, అవి డిస్టర్బ్ కాకుండా, ప్రోగ్రామింగ్ డిస్టర్బ్ కాకుండా, ఒక్క ఫైల్ కూడా ఇబ్బంది కలగకుండా ఆ వైరస్ మొత్తం తీసేస్తాడు. అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఉండి వెంటనే షాక్ అయిపోతారు. అదేంది ఇంత చిన్న పిల్లవాడు, ఇంత చిన్న ఏజ్లో ఇంత నాలెడ్జ్ ఎక్కడిది, ఈ వైరస్ ఎట్లా తీసేసిండని ఒక్కసారి వాళ్ళు స్ట్రన్ అయిపోతారు, అర్థం కాదు వాళ్ళకి. ఆ టైంలో మేనేజ్మెంట్ వాళ్ళకి ఆ పిల్లగాని మీద కాన్ఫిడెంట్ వస్తుంది. ఎవరైతే తక్కువ అంచనా వేసిల్లో, ఎవరైతే రాగనీయకుండా దూరం కొట్టిల్లో, అదే వ్యక్తి వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరనే ఆ ల్యాబ్లో కూర్చునేలాగా చేసుకుంటాడు హెన్రీ. సో అలాగే మన టీంలో కూడా, మన వర్క్లో కూడా చిన్న చిన్న కండిషన్లు వస్తున్నాయి కదా, కొన్ని కొన్ని ఛాలెంజెస్ వస్తున్నాయి. ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాళ్ళ నమ్మకం లెవెల్స్ తగ్గకుండా మనం మన టీంకి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన కంపెనీ, మన మేనేజ్మెంట్, మన హరిసారు మనకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నామో సేమ్ అదే కాన్ఫిడెన్స్ మనం నమ్మిన సిద్ధాంతాలని మన టీం మెంబర్స్కి ఆ కాన్ఫిడెన్స్ని కలిగిస్తున్నామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? అయితే
హెన్రీ స్కూల్లో ఇంకొక ప్రాబ్లం వస్తుంది అదేంటంటే టైం టేబుల్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ పీరియడ్స్, డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ టీచర్లు, వీటన్నిటిని ఎట్లా మేనేజ్ చేయాలో తెలియదు. టీచర్లు అంతా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలో కూడా అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ కావాల్సి వస్తుందండి. ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడం కోసం ఒక టైం టేబుల్ కోసం ఒక సాఫ్ట్వేర్ అవసరం పడుతుంది. ఏది కంప్లీట్ ఆ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనే దాని మీద. సో ఆ సాఫ్ట్వేర్ అవసరమైనప్పుడు ఆ సిచ్యువేషన్ని హెన్రీ చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాడండి. చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా వీవా ఒకనొక సందర్భంలో ఇక అయిపోయింది, ఇక ఎవరు చేయరు, ఇక కాని పని అన్నప్పుడు, బట్ మన మెంటర్ ఆ టైంలో ఇంకా కొంతమంది సీనియర్స్ నిలబడి ఖచ్చితంగా వీవా ఈజ్ ఫైనల్ అని చెప్పి నిలబడి ఆ రోజు ఛాలెంజ్ చేసుకొని తీసుకున్న గ్రౌండ్ వర్క్ లెవెల్స్ ఈరోజు ఎంత పెద్ద రిజల్ట్స్ని ఇచ్చిందండి. అందుకే దేన్ని కూడా మనం తక్కువ అంచనా వేయద్దు, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు అని సార్ ఎప్పుడు చెప్తుంటాడు. అంటే ఇక్కడ తన స్కూల్కి కావాల్సిన టైం టేబుల్ని ఆ హెన్రీ వచ్చి తయారు చేస్తాడండి. ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి ఇస్తాడు. అది ఎలా మేనేజ్ చేయాలి, టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తను తయారు చేసి ఇస్తాడు ఆ చిన్న వయసులోనే. సో అప్పుడు హెన్రీ ఉన్న సిటీలో ఇదొకటి సక్సెస్ అయ్యిండు, అంతకుముందు ఒకటి సక్సెస్ అయ్యిండు. 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి 15 ఇయర్స్ ఏజ్లో ఎక్కువగా తను ఉన్న ప్లేస్లో ఎక్కడ చూసినా కూడా ఈ ట్రాఫిక్ ఇష్యూస్ బాగా పెరుగుతుంటే తను చూసిన తర్వాత ఈ ట్రాఫిక్ ఇష్యూస్ని ఎలా క్లియర్ చేయాలని ఒక థాట్ తనలో క్రియేట్ అయింది. ఆ థాట్ క్రియేట్ చేసి వెంటనే ఆ ట్రాఫో డాటా ప్రోగ్రామ్ అనే ఒక దాంతోని ఆ ట్రాఫిక్ని ఎలా మేనేజ్ చేయాలని చెప్పి ఒకటి క్రియేట్ చేసిండు. వెంటనే అది సక్సెస్ అయిన తర్వాత దానికి గవర్నమెంట్ ఫిదా అయ్యి దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ సాఫ్ట్వేర్ని కొనుక్కొని $20,000 ఇచ్చిందండి. $20,000. డాలర్ అంటే ఎంత, $20,000 అంటే ఎంత, 15 సంవత్సరాల వయసులో అంత డబ్బులు తను సాధించిండంటే మనీ క్రియేషన్లో అప్పటి నుంచే తను ఉన్నాడు కదా. మరి దీనికి మూలం ఎక్కడ పడింది? గేమ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక గేమ్ అనే యాప్ని క్రియేట్ చేసిండు కదా. స్కూల్కి వెళ్తే తన ఆలోచనలు ఎట్లున్నాయి, తను ఏదైతే ఒక సంకల్పం పెట్టుకున్నాడో, ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకున్నాడో దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. ఏదైతే ఇంప్లిమెంట్ చేశాడో బయటకు వచ్చినాక కూడా ప్రతి ఒక్క పరిస్థితిని, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సొల్యూషన్ వైపు ఎలా తీసుకెళ్లాలనో ఒక ప్రాబ్లం సాల్వర్గా ఆలోచించాడు. ఆ ప్రాబ్లం సాల్వర్గా ఎప్పుడైతే ఆలోచించాడో మనీ క్రియేషన్ వైపు వెళ్ళాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అతని మొదటి ఆదాయము $20,000 అంటే ఒకసారి ఆలోచించండి, అది ఎంత గొప్ప విషయం. మొదటి ఇన్కమ్ 15 ఇయర్స్లో. ఇక 16 సంవత్సరాల వయసులో మ్యాథమెటిక్స్లో 1600 మార్కులకి 1590 మార్కులు వచ్చాయి. 1590 మార్కులు వచ్చాయి. తండ్రి హార్వర్డ్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తే మధ్యలోనే చదువును ఆపేసి కాలేజ్ డ్రాప్అవుట్ అయ్యిండు. సో షాకింగ్ ఏంటంటే ఆ యూనివర్సిటీ వాళ్ళే పిలిచి డిగ్రీ పట్టా ఇచ్చి డాక్టరేట్ ఇచ్చిండు ఆయనకు. అది అక్కడ గొప్ప విషయం. ఆయన అక్కడనే డ్రాప్అవుట్ అయ్యిండు, అక్కడనే డాక్టరేట్ తీసుకున్నాడు కదా. సో అట్లాగే చాలామంది నేను డైరెక్ట్ సెల్లింగ్లో ఆ అనుభవం ఉంది, ఈ అనుభవం ఉంది, చాలా వరకు ఫెయిల్ అయిన అంటుంటారు. ఎక్కడ ఫెయిల్ అయినామో, ఎక్కడ కోల్పోయినామో అక్కడనే సాధించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే 21 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి తన స్నేహితుడైన పౌల్ అలెన్తో కలిసి ఒక కంపెనీ స్థాపించాడు. ఇప్పుడు మీరు గుర్తిస్తారు ఆయన ఎవరు తెలుసా? మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఎవరైనా గుర్తుపట్టిలా ఇప్పుడు? బిల్ గేట్స్. అతని అసలు పేరే విలియం హెన్రీ గేట్స్. సో అతని అసలు పేరు. సో ఆ బిల్ గేట్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేయాలని ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు. వన్స్ అది స్టార్ట్ చేసిన తర్వాత బిల్ గేట్స్ డ్రీమ్ ఏంటంటే 29 సంవత్సరాల ఏజ్లోనే తను పెట్టుకున్న డ్రీమ్ ఇది. 21వ సంవత్సరం ఏజ్లో ఆ కంపెనీ స్థాపించినప్పుడు ఆయన అనుకున్న సిద్ధాంతం 21లో స్టార్ట్ అయ్యిండు. 29 ఎంత గ్యాప్? 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాల్లో తను పెట్టుకున్న డ్రీమ్ ఏంటంటే యంగెస్ట్ బిలియనీర్గా మారాలని పెట్టుకున్నాడు. యంగెస్ట్ మిలియనీర్ అవ్వాలని ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు. కారు కొనాలి, ఇల్లు కొనాలి, ఈ కాదు ఆయన పెట్టుకున్నది. యంగెస్ట్ మిలియనీర్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకున్నాడు. సో ఏదైతే తను డ్రీమ్ పెట్టుకున్నాడో 29 సంవత్సరాలు అవ్వాలనుకున్న వ్యక్తి 31 సంవత్సరాలు ఫుల్ఫిల్ చేసుకున్నాడు అండి. మిలియనీర్గా కాదు, బిలియనీర్గా అయ్యాడు. 31 ఇయర్స్. 29కు అవ్వాలనుకున్న వ్యక్తి 31 ఇయర్స్కి అయ్యాడు. 1-2 ఇయర్స్ అటు ఇటు, కానీ అనుకున్న సంకల్పాన్ని పూర్తి చేసిండా లేదా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే 1980లో తన డ్రీమ్ రియాలిటీగా ఫుల్ఫిల్ అయిపోయిందో, అంతేకాకుండా ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ పర్సన్స్గా కన్సిస్టెన్సీగా కంటిన్యూగా 18 సంవత్సరాలు నిలబడ్డాడంట. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల. ఈ పదం చూసినప్పుడు టాప్ 20లో కనీసం మనం 18 సార్లు కూడా రాకపోతే ఎట్లా? ఇది నేను వేసుకున్న క్వశ్చన్. అవునా కదండి?
సో అందుకే బిల్ గేట్స్ చెప్తాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ పదం చూడండి, మిలియనీర్గా కాదు బిలియనీర్గా. అంతేకాకుండా ప్రపంచంలో టాప్ రిచెస్ట్ పర్సన్స్గా 18 సంవత్సరాలుగా కంటిన్యూస్గా నిలబడ్డాడు. అందుకే తన నోటి నుండి ఒక పదం వచ్చింది. ఏ పదం? ఈరోజు అందరు ఆ కోట్ గురించి మాట్లాడతారు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం మాత్రం నీదే తప్పు. ఆ పదం రావడానికి తన అనుభవమే జ్ఞానం కదా. సో తన టార్గెట్ ఏంటంటే అంతా డబ్బు 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 డబ్బు, కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్, ఇదే లోకంగా బతికిండండి. ఇదే లోకంగా బతికిండు. ఒక రోజు లైఫ్లో ఒకనొక సందర్భంకి వచ్చేసరికి లైఫ్లో ఒక రోజు తన స్నేహితుడితో కూర్చొని జరిగిన డిస్కషన్ ఏంటంటే, లైఫ్లో పెళ్ళి లేదు, ఆ, ఏం చేయాలో తెలియట్లేదు, లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, సోషల్ లైఫ్ లేదు, కంప్లీట్ ఏది లేదు కదా, ఎట్లా ఏంది అని తన స్నేహితులతో డిస్కస్ చేస్తుంటాడు. డిస్కస్ చేసినప్పుడు ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. డిస్కస్ చేసినప్పుడు నువ్వేం ఫీల్ కాకరా, నేను ఉన్నా కదా, నేను ఒక అమ్మాయిని పరిచయం చేస్తా, మాట్లాడుకో, పరిచయం పెంచుకో అని చెప్పి ఒక అమ్మాయిని పరిచయం చేస్తాడు. పరిచయం చేసినప్పుడు డిన్నర్లో కూర్చొని ఆ, తన స్నేహితుడు చెప్తాడు, ప్రేమగా మాట్లాడు, అమ్మాయిని పరిచయం చేసుకో అని చెప్తే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా కూర్చొని బాగా ఆలోచించి ఆ అమ్మాయిని బిలిగేట్స్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, 10th లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగిండు. ఏమడిగిండు? 10th లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగిండు. అప్పుడు ఆ ప్రశ్న విన్న అమ్మాయి వెంటనే కోపంగా చూసి, ఎవడరా వీడు మాట్లాడడానికి వస్తే 10th లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటాడని చెప్పి కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మళ్ళీ తన స్నేహితుడు వచ్చి, అరే నువ్వు ఏం అడిగినావు, అసలు ఏం మాట్లాడిన అమ్మాయితో నన్ను అడిగితే, ఏం లేదు నేను 10th లో ఎన్ని మార్క్స్ వచ్చినాయని అడిగినా అని చెప్తాడు. అంటే అప్పుడు తన స్నేహితుడు అంటాడు, "ఆ, అరే అట్లాంటి ప్రశ్నలు అడగద్దురా నువ్వు, అమ్మాయితోని సరదాగా గడుపు, కబుర్లు చెప్పు, మంచిగా మాట్లాడు, ప్రేమతో ఉండు" అని తన స్నేహితుడు చెప్తే అప్పుడు వెంటనే బిల్గేట్స్ ఏం చేస్తాడంటే, సారీ సారీ నేను తప్పు చేసిన, ఇంకోసారి అట్లా చేయను అని చెప్పి ఇంకోసారి ఇలా అడగను అనుకుంటా తన స్నేహితుడు రెండో అమ్మాయిని పరిచయం చేస్తాడు. పరిచయం చేస్తే అప్పుడు తను అంటాడు, నేను నిన్ను 10th క్లాస్ మార్క్స్ గురించి ఏం అడగను కానీ నువ్వు నాకు ఒక 10 క్వశ్చన్లు ఇవ్వు, నేను నీకు ఒక 10 క్వశ్చన్లు ఇస్తా, నువ్వు ఇచ్చిన క్వశ్చన్లో నేను సాల్వ్ చేస్తాను, నేను ఇచ్చిన క్వశ్చన్లో నువ్వు సాల్వ్ చేయి అని అంటాడు బిల్గేట్స్. అప్పుడు అమ్మాయి కూడా కోపంగా చూసి, వీడేవాడరా మాట్లాడడానికి వస్తే నేను క్వశ్చన్స్ ఇస్తాను, నువ్వు క్వశ్చన్స్ ఇస్తా అంటాడు, ఏంది ఈడని చెప్పి కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మళ్ళీ వస్తారు. ఎవరు వస్తారు? మళ్ళీ తన స్నేహితుడు వచ్చి, అరే ఏంద్రా మళ్ళీ నువ్వు ఏం చేసినావు అంటే, నేనేమనలేదు, నేను ఒక 10 క్వశ్చన్లు ఇస్తా అన్నా, నువ్వు ఒక 10 క్వశ్చన్లు ఇయ్యి, దాని గురించి ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందాం అని చెప్పిన, నేనేమనలేదు అని బిల్గేట్స్ అంటే, అరే అట్లా అడగద్దురా, అట్లా అనద్దురా, ప్రేమగా ఉండమని చెప్పినా కదా, కబుర్లు పెట్టమని చెప్పినా కదా, కాసేపు సరదాగా గడపమని చెప్పినా కదా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తనంటే, సారీ సారీ, ఇంకోసారి నేను మార్కుల గురించి అడగను, ఇంకోసారి క్వశ్చన్లు కూడా అడగను, ఇది నేను అస్సలు ఇట్లాంటి తప్పు మళ్ళీ చేయను అని బిల్గేట్స్ అంటాడు. లాస్ట్గా ఏం చేస్తాడు మళ్ళా? తన ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, సరదాగా మాట్లాడుకోవాలి కానీ ఇలా పోటీ తత్వం ఉండద్దు, నేను గెలవడమా నువ్వు గెలవడమా అనే కాంపిటీషన్ కాంపిటీషన్ కాదు కావాల్సింది, కొలాబరేషన్ ఉండాలి అని చెప్తాడు. ఏముండాలి? కొలాబరేషన్ ఉండాలి అని చెప్తాడు. అంటే తన స్నేహితుడు కలిసిమెలిసి ఉండే తత్వం ఉండాలి అని చెప్తుంటాడు. నా సీనియర్ గెలుస్తాడా, నేను గెలుస్తున్నా, జూనియర్ గెలుస్తున్నాడా, ఇది గెలుస్తున్నాడా కాదు, కలిసి ఉండడం, కలిపి ఉంచడం అని హరిసార్ ఎప్పుడు ఆ కమ్యూనిటీ కామర్స్ సబ్జెక్ట్లో మొత్తుకుంటాడు. అవునా కదా? కలిసి ఉంచడం, కలిపి ఉంచడం, ఇది మెయిన్ కమ్యూనిటీ కామర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఆల్రెడీ అక్కడ డిస్కషన్ కూడా వచ్చింది చూడండి. సో తన స్నేహితుడు చెప్తాడు, సారీ సారీ, ఇంకోసారి నేను మార్క్స్ అడగను, క్వశ్చన్స్ అడగను, ఏమి ఇయ్యను అని బిల్గేట్స్ అంటాడు. అప్పుడు స్నేహితుడు ఏం చేస్తాడు? మూడో అమ్మాయిని పరిచయం చేస్తే మళ్ళీ బిల్గేట్స్ క్వశ్చన్ మార్క్ ఏం అడగాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. ఇప్పుడు నేనేం అడిగితే నా స్నేహితుడు ఏమంటాడు, ఇట్లా క్వశ్చన్ మార్క్లో ఉన్నాడు. ఆ క్వశ్చన్ మార్క్లో ఉన్నప్పుడు బాగా ఆలోచించి ఆ అమ్మాయితో ఏమంటాడంటే, నేను నిన్ను 10th క్లాస్ మార్క్స్ అడగను, నీకు ఎలాంటి ప్రశ్నలు ఇవ్వను, సాల్వ్ చేయమని కూడా అడగను, కానీ నాకు ఒక హెల్ప్ చేస్తావని అంటాడు. ఏంటిదని అంటాడు అంటే, నీ లైఫ్లో నీకు సాల్వ్ చేయని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, ముఖ్యంగా మ్యాథ్స్లో ఏమైనా సాల్వ్ చేయని క్వశ్చన్స్ ఉంటే ఏమైనా ఉంటావి నాకు ఇవ్వు, నేను సాల్వ్ చేసి పెడతా అంటే, ఆమె ఇట్లా చూసి మళ్ళీ వడిపించాడు, క్వశ్చన్స్ అంటాడు, అదంటాడు, మార్క్స్ అంటాడు, ఏందని చెప్పి కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫస్ట్ అమ్మాయి అంతే, సెకండ్ అమ్మాయి అంతే, థర్డ్, ముగ్గురు అమ్మాయిలు వెళ్ళిపోతాడు. ఇలా బిలిగేట్స్కి ఆల్వేస్ కంప్యూటర్ గురించి, కోడింగ్ గురించి, ప్రోగ్రామింగ్ గురించి, ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి
ఎవరితో మాట్లాడినా ఏది మాట్లాడినా తన ప్యాషన్ గురించి, తన డ్రీమ్ గురించి, తన సక్సెస్ గురించి అలా మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయిపోయింది, తనకు స్టోర్ అయిపోయింది. ఏ పని చేసినా అవే ఆలోచనలు, ఏ పని చేసినా సక్సెస్ గురించే, ఏ పని చేసినా డబ్బుల గురించే. అలా ఒక సబ్ కాన్షియస్ మైండ్ తనకు అట్లా స్టోరేజ్ అయిపోయింది. ఇవి తప్ప తనకి ఇంకా వేరే పని రాదిగా, అదే పని. అయితే తను స్థాపించిన మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్న మెలిండా ఫ్రెంచ్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. ఇక ఫైనల్గా అటు ఇటు కష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 27 సంవత్సరాలు హ్యాపీగా, సంతోషంగా, పిల్లలతోని, భార్యతోని హ్యాపీగా ఉన్నాడు. కానీ ఒకానొక 27 సంవత్సరాల వయసు, 27 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన 27 సంవత్సరాల తర్వాత బిల్ గేట్స్కి ఆ అమ్మాయి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. సో ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అయిన వ్యక్తి ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోయాడు కదా. అందుకే పర్సనల్ లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలి, ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, సొసైటీలో సక్సెస్ కావాలి. అంటే ఫైనాన్షియల్గా మనం సక్సెస్ అయితే ఎక్కడైనా సక్సెస్ అవుతామండి. అదేవిధంగా ఈ మేనేజ్మెంట్ అనేది తెలవాలి. సో అందుకే సార్ అంటుంటారు కదా, ఆధ్యాత్మికంలో అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి మనకు, నలుగురిలో మాట్లాడే నాలెడ్జ్ ఉండాలి, ఫ్యామిలీ పరంగా ఎట్లా లీడ్ చేయాలో తెలియాలి, అండ్ ప్రొఫెషనల్ కెరియర్లో ఎట్లా ఉండాలో తెలియాలి. ఫ్యామిలీ విషయంలో మనం సక్సెస్ అయితే టీం విషయంలో కూడా మనం సక్సెస్ అవుతాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మీరు ప్రపంచంలోని రిచెస్ట్ పర్సన్ కదా అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, మీకంటే డబ్బు ఎక్కువగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే, అవునా నాకంటే ఎక్కువ డబ్బు ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను ఒకటి చూపిస్తా, చిన్న వీడియో. దాని తర్వాత మనం ఇందులో నుండి ఏం నేర్చుకోవచ్చు అనేది నేను సబ్మిట్ చేస్తాను. అవునా, ఎవరు అంటే అప్పుడు బిల్ గేట్స్ ఏం చెప్తారంటే, ఒకప్పుడు నేను ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక న్యూస్ పేపర్. Does this sound familiar to you? You're filled with excitement to start something new. Maybe it's a career change, అనే విషయం మనకు తెలుస్తుంది. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ని, మీరు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ కదా, మీకన్నా డబ్బున్న వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా అని ప్రశ్నిస్తే, అవును నాకన్నా డబ్బున్న వ్యక్తి మరో వ్యక్తి ఉన్నాడు అని చెప్పి బిల్ గేట్స్ చెప్తారు. అవునా, ఎవరు అంటే అప్పుడు బిల్ గేట్స్ ఏం చెప్తారంటే, ఒకప్పుడు నేను ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక న్యూస్ పేపర్ కావాలి అని చెప్పి ఒక న్యూస్ పేపర్ వెంటర్ దగ్గర న్యూస్ పేపర్ కొంటాను. అప్పుడు నా దగ్గర న్యూస్ పేపర్ తగ్గ చిల్లర ఉండదు. చిల్లర లేదు కదా అంటే అతను అంటాడు, పర్లేదు సార్ ఉంచండి అని చెప్పేసి నాకు పేపర్ ఇచ్చి పంపించేశాడు. మరి కొన్ని రోజుల తర్వాత అలాగే మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ న్యూస్ పేపర్ అక్కడ కొంటాను అది ఎయిర్పోర్ట్లో. అప్పుడు కూడా నాకు సరిపడా చిల్లర లేనప్పుడు, అయ్యో నా దగ్గర డబ్బులు లేవంటే, పర్లేదు సార్ అని చెప్పేసి అప్పుడు కూడా నాకు పేపర్ ఇచ్చి తను పంపించేశాడు. మరి ఎప్పుడైతే నేను వరల్డ్ రిచెస్ట్ పర్సన్గా నేను ఎదిగానో, నేను అతన్ని మర్చిపోలేదు. మళ్ళీ అతన్ని వెతుక్కుంటూ అతన్ని వెళ్ళాను. అనేక సంవత్సరాల తర్వాత నేను వెతుక్కుంటూ అతన్ని వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్ళి నా తనతో చెప్పాను, నీకు గుర్తుందా ఒకసారి నువ్వు నాకు న్యూస్ పేపర్ ఇచ్చావు, నా దగ్గర చేంజ్ లేవని చెప్పేసి అంటే నువ్వు పేపర్ నాకు ఇచ్చి పంపించేశావు. అవును గుర్తుంది, ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చాను అంటాడు అతను. సరే ఇప్పుడు నేను ఎవరు నీకు తెలుసా? ఎస్, మీరు నాకు తెలుసు, మీరు బిల్ గేట్స్, ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్. ఇప్పుడు నీకేం కావాలో కోరుకొని నేను కోరిక నేను తీరుస్తాను అని చెప్పి బిల్ గేట్స్ అంటే, అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇప్పుడు మీరు నాకేదో సహాయం చేస్తా అంటున్నారు కదా, మీరు ఇప్పుడు నాకు ఎంత గొప్ప సహాయం చేసినా కానీ నేను సహాయం చేసిన సహాయం కన్నా గొప్ప సహాయం కాదు. ఎందుకు అంటే మీ దగ్గర డబ్బు వచ్చి ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్గా మారిన తర్వాత మీరు సహాయం చేస్తా అంటున్నారు, నా దగ్గర ఏమీ లేనప్పుడే నేను మీకు సహాయం చేశాను అంటారు. అతను బిల్ గేట్స్ చేయాలనుకున్న సహాయాన్ని తను నిరాకరిస్తాడు, అవసరం లేదని చెప్పి పంపించేస్తారు. బిల్ గేట్స్ అంటారు, నేను ఇప్పటికే అతనికి అప్పుగానే ఉన్నాను, అతను నాకన్నా ఆస్తిపరుడు అని చెప్పేసి బిల్ గేట్స్ చెప్తారు. బిల్ గేట్స్ యొక్క లైఫ్లో జరిగిన మరొక సంఘటన ఏంటంటే, ఒకసారి బిల్ గేట్స్ ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారు, ఎకానమీ క్లాస్లో. బిజినెస్ క్లాస్లో జర్నీ చేసే డబ్బు తన దగ్గర ఉన్నప్పటికీ బిజినెస్ క్లాస్లో ఎప్పుడు కూడా బిల్ గేట్స్ జర్నీ చేయలేదు, ఎకానమీ క్లాస్లోనే జర్నీ చేసేవారు. మరి తనకు వచ్చిన సీట్ ఏంటంటే, అటు విండో సీట్ కాదు, ఇటు బయట ఉన్న సీట్ కాకుండా మధ్యలో ఉన్న సీట్ వస్తుంది. చాలా కంజెస్టెడ్గా, చాలా ఇరుకుగా. ఇదే ఎడ్యుకేషన్ మన విఆర్ఓ ప్రోగ్రాంలో కూడా మన సీనియర్స్ మనకు నేర్పించే సబ్జెక్ట్ కదా. అంటే మన ఫ్యూచర్ ఎలా ఉండాలనేది చెప్తుంటారు కదా. కూర్చుంటారు, కూర్చొని సరే కూర్చున్న తర్వాత బెల్ట్ పెట్టేసుకుని ఒక బుక్ తీసి చదవడం మొదలు పెడతారు. అంతలో ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ వాళ్ళ యొక్క కెప్టెన్, టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో అతను బిల్ గేట్స్ గుర్తుపట్టి, సార్ బిల్ గేట్స్ గారు మీరు ఇక్కడ కూర్చున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది కదా, మీకోసం స్పెషల్ సీట్ నేను అరేంజ్ చేస్తాను, దయచేసి రండి అని చెప్పేసి తను ఆహ్వానిస్తారు. బిల్ గేట్స్ సమాధానం ఏం చెప్తారంటే, నేను ఇక్కడ సెటిల్ డౌన్ అయిపోయాను, నేను బుక్ చేయడం మొదలు పెట్టాను, ఇప్పుడు మీరు నాకు స్పెషల్ సీట్ అరేంజ్ చేసిన, ఇక్కడ నుంచి నేను లేచి నా లగేజ్ తీసుకుని అక్కడికి వచ్చి కూర్చొని సెటిల్ అయ్యే లోపల నేను 5 పేజెస్ ఎక్కువగా నేను చదివే అవకాశం ఉంటుంది,
నేను 5 పైసలు ఎక్కువగా చదివే అవకాశం ఉంటుంది, ఇది నేను కోల్పోతాను, అవసరం లేదు, సారీ అని చెప్తారు. అంటే ఎక్కువగా లెర్నింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవారు. ఎప్పటి వరకైతే తను పర్సనల్ జెట్ కొనలేదో అప్పటి వరకు కూడా తన ఫ్లైట్లో ఎకనామిక్ క్లాస్లోనే తను జర్నీ చేశారు. ఎందుకంటే తను అనేవారు, నేను ఎప్పుడైతే బిజినెస్ క్లాస్లో జర్నీ చేస్తానో నా యొక్క కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా జర్నీ బిజినెస్ క్లాస్లో ఇవ్వాలి, నేను వాళ్ళకి ఏమైనా ఎకనామిక్ క్లాస్లో ఇవ్వాలి అంటే నేను కూడా ఎకనామిక్ క్లాస్లో జర్నీ చేసే వాళ్ళకి కూడా ఎకనామిక్ క్లాస్లోనే వెళ్ళమని నేను చెప్పే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి విషయంలో పర్టికులర్గా ఉండేవారు. తన ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉన్నప్పుడు ఎంప్లాయీస్ ఎవరు ఎప్పుడు వస్తున్నారు, టైంకి వస్తున్నారా లేదని తను స్వయంగా నిలబడి చూసేవారు. అక్కడ తనతో పాటు ఉన్నాడు పార్ట్నర్, సరే ఇది మంచిగా ఉండదు, ఇలా చూస్తే బాగోదు, ప్రతి దాన్ని పట్టుకుంటే బాగోదు అని చెప్పినా కానీ వినకుండా సరే అక్కడ గేట్ దగ్గర నిల్చోవడం వదిలేసి తన చాంబర్, తన రూమ్ ఎలా తయారు చేసుకుంటారంటే గోడ మొత్తం కూడా అద్దం పెట్టుకొని అక్కడ నుంచి కింద ఏ కార్ ఎప్పుడు వచ్చింది, ఏ కార్ ఎప్పుడు వచ్చింది, ఏ ఎంప్లాయ్ ఎప్పుడు వచ్చాడు, కార్ నెంబర్లు సహా గుర్తుపెట్టుకుని చూసేవాడు అనమాట. ఇంత పర్టికులర్గా ప్రతి విషయంలో కూడా బిల్ గేట్స్ ఉండేవాడు. బిల్ గేట్స్ యొక్క లైఫ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కూడా లెందీ మీటింగ్స్ చేసేవాడు కాదు. పొడుగు మీటింగ్స్, చాలా ఎక్కువ టైం కూర్చొని మీటింగ్ చేసేవాడు కాదు. షార్ట్ మీటింగ్స్ చేసేవాడు. క్విక్ మీటింగ్స్లో తన విషయాన్ని కంప్లీట్ చేసుకుంటూ సమయాన్ని కాపాడుకునేవాడు. Do you feel tired after climbing just one flight of stairs? You're out of breath, drained, and those few steps feel like తనకు ప్రొఫెషనల్ లైఫ్లో 33 ఇయర్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ లైఫ్లో తను తీసుకున్న సెలవులు ఎన్ని అంటే కేవలం 5 లీవ్స్ మాత్రమే తను తీసుకున్నాడు. 33 ఇయర్స్లో కేవలం 5 లీవ్స్ మాత్రమే. అది కూడా 5 లీవ్స్ ఎప్పుడు, ఎందుకు అంటే 1994 జనవరి 1కి తన యొక్క మ్యారేజ్ మెలిండాతో ఎప్పుడు జరిగిందో ఆ మ్యారేజ్ రోజున ఒకరోజు లీవ్ తీసుకున్నాడు. ఆ తర్వాత 1994 జూన్ 10వ తేదీన వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు 2వ లీవ్ తీసుకున్నారు. ఆ తర్వాత 1996 ఏప్రిల్ 26న తనకి కూతురు పుట్టినప్పుడు మరొక 3వ లీవ్ తీసుకున్నారు. 1999 మే 23న తనకి కుమారుడు పుట్టినప్పుడు 4వ లీవ్ తీసుకున్నారు. చివరి లీవ్ 5వ లీవ్ 2002 సెప్టెంబర్ 14న తనకు మరొక కూతురు పుట్టినప్పుడు తను 5వ లీవ్ తీసుకున్నారు. ఇంత పర్టికులర్గా వర్క్ చేసేవారు. అదేవిధంగా తన ఎంప్లాయీస్ కూడా వర్క్ చేయించేవారు. ప్రొఫెషనల్ లైఫ్లో పర్ఫెక్ట్గా ఉండే ప్రయత్నం చేసేవారు. బిల్ గేట్స్ యొక్క ఇంటి గురించి మాట్లాడుకుంటే తను కట్టుకున్నటువంటి ఇల్లు అనేక $1 మిలియన్ పెట్టుకొని తన ఇంటిని నిర్మించుకున్నాడు. అల్ట్రా లగ్జరీ సేఫ్ హోమ్ని తను నిర్మించుకున్నాడు. ప్రపంచంలోనే సేఫెస్ట్ 4 ఇళ్లలో ఒక ఇల్లు బిల్ గేట్స్ ఇల్లు అని చెప్పాలి. ఆ ఇల్లు భూకంపం వచ్చిన రిచెస్ట్ విషయం పక్క పెట్టండి, సేఫెస్ట్ ఇల్లు అన్నాడు. సేఫెస్ట్ అంటే పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చినా కూడా ఇంటికి ఏం కాదంట. ఒకసారి అర్థం చేసుకుంటారు. చెదరకుండా, ఎలాంటి వరదలు తుఫాన్లు వచ్చినా కానీ చెక్కు చెదరకుండా కంప్లీట్గా ఆ హీట్ ప్రూఫ్ అయినా, కోల్డ్ ప్రూఫ్ అయినా, సైక్లోన్ ప్రూఫ్ అయినా, ఫ్లోట్ ప్రూఫ్ అయినా, ఎర్త్క్వేక్ ప్రూఫ్ అయినా ఉండే విధంగా తన ఇంటిని తయారు చేస్తున్నాడు. బిల్ గేట్స్ తన యొక్క ఇంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఎలక్ట్రీషియన్ ఒక డిపార్ట్మెంటే ఉండేది, అనేక మంది ఎంప్లాయీస్ ఉండేవారు. ప్లంబింగ్ డిపార్ట్మెంట్ ఉండేది, అనేక మంది ఎంప్లాయీస్ ఉండేవారు. కార్పెంటర్స్ డిపార్ట్మెంట్ ఉండేది, దాని యొక్క ఎంప్లాయీస్ ఉండేవారు. చెఫ్స్ ఉండేవారు, వంట చేసేవాళ్ళు డిపార్ట్మెంట్ ఉండేది, దాని యొక్క ఎంప్లాయీస్ ఉండేవారు. గార్డెనర్స్ ఉండేవారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవారు, డాక్టర్స్ ఉండేవారు, ఫిట్నెస్ ట్రైనర్స్ ఉండేవారు, డైటీషియన్స్ ఉండేవారు. ఇలా అనేక మంది ఎంప్లాయీస్. మొత్తం ఎంతమంది అంటే 1200 మంది టోటల్ ఎంప్లాయీస్ బిల్ గేట్స్ ఇంట్లో ఒక ఎంప్లాయీస్గా ఉన్నారు. సో ఇంకొంచెం ఉంది, అది కూడా నేను గ్రూప్లో పెడితే తర్వాత చూడండి. అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్ అని ఒక చిన్న ప్రోడక్ట్ని తయారు చేసి కొన్ని వేల మంది ఎంప్లాయీస్ని క్రియేట్ చేసి ఒక నెట్వర్క్ను బిల్డ్ చేసి సక్సెస్ అయ్యాడు. అట్లా ఈ ప్రపంచంలో మీరు ఏ రిచెస్ట్ పర్సన్ని తీసుకున్నా, ఏ సక్సెస్ఫుల్ పర్సన్ని తీసుకున్నా ప్రోడక్ట్ నెట్వర్క్ ఉన్నోళ్ళే రిచ్, ప్రోడక్ట్ నెట్వర్క్ ఉన్న వ్యక్తే సక్సెస్. అట్లా మనం ఒక ప్రోడక్ట్ని, ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడం మన చేతిలో ఉందండి? లేదు. బట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ R&D, ఓన్ కల్టివేషన్, ఒక స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఒక ప్రోడక్ట్తోని ఒక కంపెనీని టేకప్ చేసి అభ్యుదయ భావాలతో ముందు తీసుకెళ్తున్న మన అంజార్ సార్ యొక్క ప్రోడక్ట్ని పట్టుకొని మనం అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తే మనం రిచ్ కావండి, మనం సక్సెస్ కామా? సింపుల్ లాజిక్, సింపుల్ లాజిక్. సో ఇక్కడ చూడండి, ఈ వీడియో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే పని పట్ల శ్రద్ధ, పని పట్ల ఇష్టం, అనుకున్న దానిని సాధించే గుణం, ఏదైనా అనుకుంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టని గుణం, అండ్ డైలీ తన వాల్యూని పెంచుకోవడం. 102 కోట్లు అంటే మన డైలీ వాల్యూని మనం ఎంత పెంచుకుంటున్నాం? 1000 రూపాయలకు పెంచుకుంటున్నామా? ఐఏపీ పోస్టర్ మనకు లైవ్ ఎగ్జాంపుల్ 5000 పెంచుకుంటాం, ఎంత పెంచుకుంటున్నాం అది మన ఇష్టం. ఓకే. అండ్ సెల్ఫ్ మేడ్గా ఎదగడం, అండ్ టీం వర్క్తో సక్సెస్ అవ్వడం తన టీం తోటి, అండ్ క్రియేటివ్ థింకింగ్ చేయడం, క్రియేషన్ పవర్ని పెంచుకోవడం. అంటే ఒక గేమ్ ఆడి గేమ్ని తయారు చేసి క్రియేషన్ చేసిందంటే ఎంత గొప్ప విషయం కదా.
సో ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా దానికి స్ట్రెస్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఒక ప్రాబ్లం సాల్వర్గా ఆలోచించాడు. అండ్ ఆల్వేస్ లెర్నింగ్ యాటిట్యూడ్, రోజుకు 100 కోట్లు వచ్చినా కూడా ఇంకా నేను ఏం నేర్చుకోవాలనే మైండ్ సెట్తోనే తను ఉన్నాడు. అండ్ సో ఆ విధంగా కెరియర్ని ఒక వండర్ఫుల్గా బిల్డ్ చేసుకొని ఈరోజు కొన్ని 100 కోట్లు, ఇంకా లాస్ట్లో ఒక బిట్ ఉంటుంది, ఫ్యామిలీస్కి లక్షల కోట్ల డబ్బులు ఏమి ఇవ్వకుండా సమాజానికే డొనేషన్ చేసిండు మళ్ళీ డబ్బులు చాలా వరకు. సో అట్లాంటి మహోన్నత వ్యక్తులు అంత సాధించి మళ్ళా సమాజానికి ఇస్తున్నారంటే అట్లా చాలా మందికి సేవా కార్యక్రమాలు చేయాలని ఉంటుంది, 10 మందికి డొనేషన్ ఇవ్వాలని ఉంటుంది, అట్లా రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఏది చేయాలన్నా, హెల్ప్ చేయాలన్నా, డివోషనల్గా వెళ్ళాలన్నా, ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలనుకున్నా, ఫ్యామిలీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నా, ఏ పని చేయాలన్నా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. సో ఆ మనీ పరంగా మనం మన డ్రీమ్స్ని కనుక ఫుల్ఫిల్ చేసుకుంటే, ఏ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలన్నా మనీతోనే ఆధారం. ఆ మనీ విషయంలో మనం కరెక్ట్గా ఫోకస్ చేసి మన డైలీ వాల్యూని, వీక్లీ వాల్యూని, మంత్లీ వాల్యూని మనం పెంచుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం, అనుకున్న అచీవ్మెంట్స్ని పూర్తి చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన హరి సార్కి థ్యాంక్ యూ. గ్రేట్. ఒకసారి అందరూ ఒకసారి మనం థ్యాంక్స్ చెప్తాము. ఈ సమయం బాగా యూస్ఫుల్ అయింది, వేస్ట్ కాకుండా. ఈ టైంని ఎనర్జెటిక్ గా గడపడం శారీరకంగానే కాదు, మానసికంగానే కాదు, బుద్ధి బలాన్ని పెంచేటువంటి జ్ఞానము అందించినటువంటి సురేష్ గారికి మనం థ్యాంక్స్. సో ఇక్కడ సక్సెస్ ఎప్పుడైనా కానీ సక్సెస్ అయిన వాళ్ళ మాటలే అమృతాలుగా ఉంటాయి. సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ మాటలే వింటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు లేచారు, ఎప్పుడు పడుకున్నారు, ఏం తిన్నారు, ఎంత సంపాదించారు, వాళ్ళు ఎట్లా గడిపారు రోజు, ఇది వినడానికి అందరికీ ఆసక్తి ఉంది. సక్సెసే ముఖ్యం. ఈరోజు బిల్ గేట్స్ అయ్యాడు కాబట్టి వింటున్నాం బిల్ గేట్స్ గురించి. సో ఏదైనా సరే ఆయన జీవితంలో ఆ సక్సెస్ ఉంది, మన జీవితంలో ఏ సక్సెస్ ఉంది అనేది మొదటి పాయింట్. మన మాటలు మన వాళ్ళు వినాలన్నా, బయట వాళ్ళు వినాలన్నా, ఏదైనా సరే సక్సెసే ఒక తూకం. సక్సెసే. ఆయన ఎంత కష్టపడ్డాడు ఏంటి అనేది అలా కాదు, ఆయన మళ్ళీ నిలబడ్డాడా లేదా అనేది మెయిన్ పాయింట్. ఓకే, ఆ తర్వాత ఆ సక్సెస్ ఎంత మందికి ఉపయోగం, ఆ సక్సెస్ ఎంత మందికి ఉపయోగం ఉంది. ఇప్పుడు అతను సక్సెస్ అవ్వడం వల్ల ఆ కంప్యూటర్ చరిత్రలో కావచ్చు ఎంతమందికి ఉపయోగం, ఆ రంగంలో తను రాణించడం వల్ల ఎంతమందికి ఉపయోగం, అంతమంది వింటారు. మేము కూడా సక్సెస్ అవ్వాలంటే, ఒక వ్యక్తి చాలా పేదవాడిగా ఉండి గ్రామాలు తిరుగుతూ ఉండేటువంటి కుటుంబంలో జన్మించి పట్టుదలతోటి పోలీస్ రంగంలో టాప్లోకి సాధించాడు. అప్పుడు పోలీస్ కావాలి అని అనుకున్న వాళ్ళకి, ఏదైనా లక్ష్యం పెట్టి సాధించాలనుకున్న వాళ్ళందరికీ వింటారు, అంతే కదా. ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి. సో ఇక్కడ మూల మంత్ర సక్సెస్ అయితేనే మన మాటకి వాల్యూ వస్తుంది, అంతే. ఈ కష్టాన్ని మనము సక్సెస్ఫుల్ గా మార్చుకోవాలి. అందరూ కష్టపడే వాళ్ళు బోలెడంత మంది ఉంటారు. ఇప్పుడు ఉదయం మీరు కూడా లేచారు, అందరూ లేచారు, కానీ దీన్ని అద్భుతంగా వంటలు చాలా మంది వండుతారు, కానీ టేస్టీగా వండారా లేదా. అలాగే ఈ కష్టాన్ని మనం, ఇప్పుడు తను చెప్పాడు, చెబుతూ ఎంతమందికి వినేలా చెప్పాడు అనేది సక్సెస్ మంత్ర. చెప్పడం ఎవరైనా సరే చెప్పొచ్చు కాక, కానీ వినేలాగా చెప్పారా లేదా, అది ఎలా వస్తుంది? అనగా అనగా వస్తుంది, తినగా తినగా వస్తుంది, అంతేనా? చెప్పగా వస్తుంది, అంతే. ఇంకా వేరేది ఏదన్నా ఉందా? ఈత ఎట్లయినా వస్తుందా? షార్ట్ కట్లు పైరవీలు పెడితే ఈత వస్తుంది? రాదు అది. ఇంకెవరైనా వచ్చి ఇంకెవరైనా లాగిన్ అయితే మనకు వస్తుందా అంటే రాదు. ఎగ్జిక్యూటివ్ ఎన్ని ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉంటే అంత బాగా మనం ఎక్సలెన్స్లోకి వస్తాం. ఈరోజు సార్ చెప్పిన దాంట్లో ఎక్సలెన్స్ని ఇష్టపడతారు అనేది థర్డ్ పాయింట్ తను చెప్పిన దాంట్లో రాసుకున్నది. మొదట నేను నోట్ చేసుకున్నటువంటిది, గ్రౌండ్ వర్క్ చేశాడు. ఒక్కొక్కరికి ఒకటి వినపడుతుంది, అందులోంచి నాకు వినబడే నేను రాసుకున్నాను. గ్రౌండ్ వర్క్ చేశాడు, రైట్, గుడ్ పాయింట్. ఇది చూడండి, గ్రౌండ్ వర్క్ చేయడం అంటే గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు ఎవరు?
ఆ ప్రజలకి నా సిద్ధాంతాలు, నా పార్టీ సిద్ధాంతాలు ఆ ప్రజలకి కనెక్ట్ అవ్వాలి. నా దగ్గర బోల్డ్ ఉండొచ్చు ఈ లోపల, పల్స్ గురించి జ్ఞానం ఉండొచ్చు, దేని గురించి అయినా ఉండొచ్చు, నా ఐడి కూడా వర్చువల్ ఆఫీస్లో ఉండొచ్చు, కానీ నేను ఎంతమందికి గ్రౌండ్ లెవెల్లో కనెక్ట్ చేశాను అనేది ఇంపార్టెంట్. నేను కనెక్ట్ చేయడంలో ప్రాక్టీస్ చేస్తున్నానా, ఇది ఒక్కటే, ఈ లైన్ ఒక్కటే ఇప్పుడు ఇండస్ట్రీ వల్ల చాలా ముఖ్యమైనటువంటిది. నేను గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు కనెక్ట్ చేస్తున్నాను. మరి ఆ స్కిల్ ఎవరి దగ్గర ఉంది? సీనియర్ దగ్గర ఉంది. ఆ సీనియర్ని, టైంని నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను, ఇది గ్రౌండ్ వర్క్ లో గెలవాలి. రాజమౌళి ఎంత పెద్ద సినిమా తీసినా మళ్ళీ వచ్చి థియేటర్లో ఆ సీట్లో కూర్చున్న ప్రేక్షకుడి దగ్గర గెలవాలి. ఓకే, అలాగే చూడ్డానికి తీసుకురావడం ఎంత ఇంపార్టెంటో, ఆ థియేటర్ లోపలికి తీసుకురావడం ఎంత ఇంపార్టెంటో, కూర్చున్న వ్యక్తికి నచ్చేలాగా ఆ సినిమాని చేయడం అంత ఇంపార్టెంట్. అంతేనా? ఈ 2 స్టెప్లైనా కమల్ గారు, ఈ 2 స్టెప్. అలాగే ప్రజెంటేషన్ వినే వాళ్ళని తయారు చేసుకోవడం, సరి అయిన ప్రజెంటేషన్ వాళ్ళకి ఇప్పించడం అనేది నేమ్ లిస్ట్ వేస్ట్ అవ్వకుండా మీ డూప్లికేషన్ జరుగుతుంది. బిల్ గేట్స్ కి తన జాగ్రత్తలు ఎంత అవసరమో, మన జాగ్రత్తలు ఇక్కడ మనమే, మన ఇంటికి మనమే బిల్ గేట్. ఓకే, సో ఈ 2 పాయింట్లు, ప్రతిరోజు నేను ఈ పనిలో ఉన్నానా లేదా. ఆయన ఒక గేమ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తే మన ప్రోగ్రామ్ మనకి చాలా చాలా ముఖ్యమైనది. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని మనం డిజైన్ చేసాం, ఇది గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది. జిఎస్ఎం ప్రోగ్రామ్ చేసాం, ఇది గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది. ఓకే, ఒక ఎస్పీ అనే ఒక ప్రోగ్రామ్ చేసాం, ఇది గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వకుండా వేస్ట్ కదా, బోగస్. మనం ఎంత చక్కగా ఎక్స్పీరియన్స్ అయ్యి మనం కనెక్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ పాయింట్. అప్పుడు పెరుగుతుంది మన డైలీ వాల్యూ. డైలీ వాల్యూ అనేది సెకండ్ పాయింట్. డైలీ వాల్యూ ఇప్పుడు చూడండి, ఎవ్వరు కూడా ప్లాన్ వేసి డైలీ వాల్యూ పెంచుకోలేదు. నాగేశ్వరరావు గారు, ఎవరు కూడా నా వాల్యూ పెంచుకోవాలి అని ప్లాన్ చేసి ఎవరు పెంచుకోలేరు. తను పెంచుకోవాల్సింది పెంచుకుంటే ఆటోమేటిక్గా ఇది పెరుగుతుంది. ఇప్పుడు బిల్ గేట్స్ పెద్ద ప్లాన్ వేసి పేపర్ మీద నేను ఇంత పేరు తెచ్చుకోవాలి, భారతదేశంలో ఎక్కడో ఉన్న అనేక రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రంలో అనేక కోట్ల మందిలో ఈ ఒక్క 50 మంది దీని గురించి, నా గురించి మాట్లాడుకోవాలని ఆయన ఏం ప్లాన్ చేయలేదు, అసలుకి ఏం ప్లాన్ చేయలేదు. కానీ జరగాల్సింది జరిగిపోద్ది, నేచర్ యొక్క పవరే అది. తను దేని మీద దృష్టి పెడితే, ఆయన దృష్టి పెట్టిన విషయం ఏంటంటే చాలా మందికి అవసరమైన దాని మీద దృష్టి పెట్టాడు చిన్నప్పటి నుంచే. ఇది కంప్యూటర్, అది కూడా తెలియదేమో, ఈ ఫ్యూచర్ లో ఇంత అవుతుందని కూడా తెలియదు. బై నేచర్ అతను దాని మీద గుంజింది అంతే, శ్రద్ధ. నేను అందుకనే మీ శ్రద్ధకి ఆ భూమిలో నాటి నీళ్లు పోసి దాన్ని పెంచండి, మీ శ్రద్ధను నమ్మండి అని అంట. మీ శ్రద్ధను నమ్మండి, అది ఎంత గొప్ప శ్రద్ధనో అది. మనము దేని గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పేరు గురించి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం. పక్క ప్రణాళిక, మనకి ఏదైతే శ్రద్ధ ఉందో దాని మీద చేస్తే, దాని మీద నైపుణ్యం ఎంత వచ్చిందంటే, మాస్టరే వద్దన్న మాస్టరు సరే రా నువ్వు వచ్చి దాన్ని రిపేర్ చేయను అంత దగ్గరికి వచ్చాడు. అంత అవసరము ఆయన తోటి కలిగింది, ఎందుకంటే దాంట్లోనే జీవించాడు. అమ్మ లైట్ బంద్ చేసినా కూడా వదిలిపెట్టలేదు ఆ బుద్ధి యోగాన్ని. లైట్ బంద్ చేసినా వదిలి, నాకైతే ఈ మొండి పట్టుదల ఏదైతే ఉందో అదే దాన్ని రాణించింది. బై గాడ్ గ్రేస్ ఏమైందంటే, ఫ్యూచర్ లో చాలా మందికి అవసరమైన దాని మీద ఆయన యొక్క శ్రద్ధ ఉంది. ఫ్యూచర్ లో అంతమయ్యేది, ఓ 10 సంవత్సరాల్లో దీన్ని ఎవడు వాడడు అన్న దాని మీద పడలేదు. 100,000 సంవత్సరాలైనా ఇక్కడి నుంచే వెళ్ళాలి, ఈ పోర్టల్ నుంచే వెళ్ళాలి అనే దాని మీద శ్రద్ధ. అలాంటి న్యూట్రాసూటికల్ పట్టారు అంగారు సార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇక మీరు ఎట్లా మీ శ్రద్ధకు నీళ్లు పోస్తారా, లేకపోతే ఇంకేం పోస్తారో, అసలు నాటకుండానే అట్లా ఉంచుతారు. మీ బలము, మీ ఆస్తి ఏంటంటే మీ యొక్క శ్రద్ధ. ఇది మీ యొక్క బలం. దాన్ని మనం ఎంతగా పెంచి పోషిస్తున్నాం అనేది. ఆయన అదే పని చేశాడు, రావాల్సిందంతా ఫ్రీడమ్ ఇచ్చింది. ఓకే, ఎక్సలెన్స్ని ఆయన ఇష్టపడ్డాడు, క్వాలిటీని ఇష్టపడ్డాడు. ఏదైనా మనం ఎక్సలెన్స్నే ఇష్టపడాలి. కొంతమంది చూడండి చాలా బాగా చేస్తారు, సరే ఈ కొంత ఉంచుకో అంటే చాలు సార్ దీనికి ఇది చాలా అంటారు. షాపుల్లో వాళ్ళు మన కోసం
తను ఎక్సలెన్స్ మీద దృష్టి పెడతాడు. నేను ఇచ్చే ప్రొడక్ట్ మీద చాలా క్వాలిటీగా ఇస్తారు వాళ్ళు మనకి, అది సర్వీస్ అయినా ఏదైనా. కానీ ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటారు. కొంతమంది పర్లేదు సార్, మీరు నా పనిని చూసి ఇవ్వండి అని అంటారు. అవునా కదా? ఈ మాటలు విన్నాం అంటే ఏంటి? ఎక్సలెన్స్ ఇష్టపడతారు. నా పనిని చూసి ఇవ్వండి అని. అది. సో ఎక్సలెన్స్ మనం ఇస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు ఒకటి బండ గుర్తు, ఇండస్ వివా ప్రోగ్రామ్స్, ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ కి మీరు ఎంత ఎక్సలెన్స్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇది ఒక్కటి బండ గుర్తు, ఇది పెట్టుకుంటే ఇంకా చాలు. ఇండస్ వివా అంటే ఫిక్స్డ్, అంటే ఇప్పుడు ఆర్ఆర్ మార్నింగ్ ఇది ఫిక్స్డ్, ఓ టైం ఫిక్స్ అనమాట. కానీ పర్సనల్ ఫ్లెక్సిబుల్ గా జిఎస్ఎంలు ఇవన్నీ ఉంటాయి, అవి ఫ్లెక్సిబుల్. ఇవి ఆగకుండా వీటిని కంటిన్యూ చేసుకుంటూ ఎక్సలెన్స్ ఇచ్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నేను చెప్పిన ప్రేక్షకుడు థియేటర్లోకి రావడం, ప్రేక్షకుడికి పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేయడం, ఈ రెండు జరిగిపోతాయి. ఇక రెండవది, కొత్త వారికి పెద్దపీట అనేది చాలా తర్వాత విషయము. ఎవరైతే ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళే యవ్వనులు అని అర్థం. వాళ్ళే నా వల్ల జరుగుతుంది అని ఎప్పుడు ఈసురం అంటూ ఉసూరం అంటూ ఉండే వాళ్ళు వృద్ధులు. వాళ్ళకి 20 ఏళ్ళు ఉండనియండి, వాళ్ళైతే వృద్ధులే మానసికంగా. ఒక అడుగు కూడా పక్కకు వేయలేరు, వాళ్ళ వేయనియదు, మనసు వేయనియదు. కొత్తగా ఏమి ట్రై చేయరు, కొత్తగా ఆలోచించరు, కొత్తగా అర్థం చేసుకోరు. అంతా ఫిక్స్డ్ మెంటాలిటీలో. నా వల్ల జరిగింది అని అన్నామా కథమే. నా వల్ల జరిగింది, నన్ను దాటిపోతున్నారు, ఇలాంటివన్నీ స్ట్రక్డ్ ఉన్నాయి అనుకోండి, కొత్త దాన్ని నేర్చుకోవడానికి ఆ మనసు ఒప్పుకోదు. కొత్త దాన్ని ఎప్పుడైతే మనసు నేర్చుకుంటుందో, పాత వ్యక్తి కూడా కొత్తలాగా ఉంటాడో, అప్పుడు అతను కూడా యవనస్తుడు, లేకపోతే వృద్ధాప్యం ఆవరించేస్తుంది. వృద్ధాప్యం ఆవరించేస్తుంది. ఏజింగ్, యాంటీ ఏజింగ్ అంటాం కదా. చిన్న వయసులోనే ఏజ్ అయిపోతూ ఉంటుంది, ఆ కిడ్నీ ఏజ్ అయిపోతుంది, ఆ లివర్ ఏజ్ అయిపోతుంది. దానికి యాంటీ ఏజింగ్ ఇవ్వాలి ఎప్పటికప్పుడు. దాన్ని తీసేస్తూ ఉండాలి, అనవసరమైన తీసేస్తూ ఉండాలి. ఇక అందుకనే వాళ్ళు కొత్త వాళ్ళని ఇష్టపడుతుంటారు. కొత్త వాళ్ళ పేపర్ చాలా వైట్ ఉంటుంది, కొత్త వాళ్ళు వైట్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా నూతనత్వం మీదే ఉంటుంది. దీన్నే సైకాలజీలో పీఠభూమి దశ అంటారు. స్ట్రక్ అయిపోద్ది ఒక దగ్గర. ఇక మళ్ళీ వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకుని సరికొత్తగా ఆలోచిస్తే మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. దీన్ని అది ఉంటుంది. సో అందుకనే ఈ పీఠభూమి దశ రాకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా వీళ్ళు ఇస్తుంటారు. అందుకే చూడండి, లేడీస్ నే ఎక్కువగా వాళ్ళ కంపెనీలో పెట్టుకోవడానికి, ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు మహిళలకి. ఎందుకనంటే వాళ్ళకి స్ట్రక్ అవ్వదు, పీఠభూమి దశ తక్కువ. అట్లాగే కొత్త వాళ్ళకి అది కరెక్టే సార్ చెప్పినటువంటిది. ఓకే, సో ఈ విధంగా రోజుకొక పుస్తకం చదవడం, ఏదో ఒకటి పుస్తకం చదవడం, నాలెడ్జ్ ఇవ్వడం అనేది కండబలం పెరుగుతుంది. మనసుకి కండబలం బుద్ధి అన్నమాట. ఆ బుద్ధి బలం పెరుగుతుంది. అందుకే పిల్లలకి మార్కుల కోసం చదివించొద్దు, మార్కుల కోసమో లేకపోతే పేరు కోసం, పక్కింటి వాళ్ళ చప్పట్ల కోసమో కాదు. నువ్వు ముందు నీ బుద్ధి బలాన్ని పెంచుకోవడానికి పెన్ను పేపర్ పెట్టుకొని నువ్వు ఏం చదువుతున్నావు, ఏ కాన్సెప్ట్ ఏంటి అనేది ముందు దాన్ని డెవలప్ చేసుకో. ఈ స్కూల్లో కాకపోతే కాలేజీలో సక్సెస్ అవుతావు, లేకపోతే జీవితంలో సక్సెస్ అవుతావు. ముందైతే అది దానికోసం పట్టు బుద్ధి బలం కోసం. నేను ఫెయిల్ అయితే ఏమనుకుంటా, ఏం కాదు, కొంపలేం మునిగిపోవు. ఈ ఫెయిలింగ్ వల్ల ఏమో ప్రళయాలు రావు. ఏదైనా సరే ముందు నీకు బుద్ధి బలం పెంచుకోవడానికి పుస్తకం పట్టాలి. అది ఆ ఆరా ఏం తీసుకురావాలో, ఏ ఆపర్చునిటీ తీసుకురావాలో తీసుకొస్తుంది. సరేనా? ఇది తర్వాత సార్ చెప్పిన అద్భుతమైన పాయింట్స్. శ్రద్ధ, ఇష్టం, పని చేయగలిగినటువంటి మనసు ఉండాలి. నిజమే అది. ఇండస్ట్రీ అంటే ఇష్టం సార్ అని ఉండాలి. కానీ పనికి వెంటనే ఏదైనా కొత్త పనికి, దానికి కావాల్సిన పనికి కంపెనీ మనకు అనుకూలంగా ఉండాలి, సీనియర్ మనకు అనుకూలంగా ఉండాలి, మెంటర్ మనకు అనుకూలంగా ఉండాలి, అందరూ మనకు అనుకూలంగా ఉండాలి. ఇన్కమ్ కూడా పాత ఇన్కమే మొన్నట్లానే ఉంటది. ఇంకా కొత్తది రాదు. కొత్తది రావాలంటే కొత్తది ఆహ్వానించాలి. ఓకే, పని చేయగలిగినటువంటి మనసు పర్ఫెక్ట్ గా ఆ ఇండస్ట్రీలోకి తగ్గట్టుగా మనం తయారవ్వాలి. మన టైంని మోల్డ్ చేసుకుంటూ ఉండాలి. కారణాలు చెప్తూ ఉంటే అది ఎప్పటికీ కారణముచ్చట.
ఆరోగ్యం గురించి చెప్పించడం ఇంపార్టెంట్ అనేది సార్ చెప్పారు. ఆయన ఎన్నో బట్టి మరి స్కిల్ ఉంది చెప్పే వ్యక్తి. మనకు అంత కష్టాలు ఎక్కడ ఉన్నాయి? జస్ట్ ఆరోగ్యం టాపిక్ ఓపెన్ చేసి దాని గురించి మాట్లాడడం. నిన్న ఏదో ఒక విషయంలో నేనే హెల్త్ టాపిక్ తీసి మాట్లాడాను, వాళ్ళకి చెప్పాను హెల్త్ టాపిక్ ఓపెన్ చేసి. వాళ్ళు ఇంటికి దేని గురించి వస్తే నేను హెల్త్ గురించి మాట్లాడానని ఇక్కడ నిన్న టీం తోటి మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు. మంచిది. నేను డ్రెస్ల కంపెనీ అయితే డ్రెస్సుల గురించి మాట్లాడతాను. మీ డ్రెస్ ఎక్కడ కొన్నారు, మా షాప్లో అయితే ఇట్లా ఉంటాయి అని మాట్లాడతాను. అలాగే మనము నిజంగా వివాటి అయితే వెల్నెస్ కంపెనీకి అయితే హెల్త్ కాన్షియస్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే ఈ యొక్క వెల్నెస్ గురించి, నాట్ ఇల్నెస్ గురించి. ఇల్నెస్ వేరు, వెల్నెస్ వేరు. ఈరోజు ఒక మదరు ఐకేర్ తీసుకుంటూ ఒక 18 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయికి కూడా ఇస్తుంది అని అంటే, ఐకేర్ ఇస్తుందంటే అది మందు ఎట్లయితుంది? ఔషధం అవుతుంది కానీ. ఓకే, అలోపతి మందు కాదు. మళ్ళీ అలోపతి చేయలేనటువంటి వర్క్ని చేస్తుందంటే ఎంత సైన్స్ ఉన్నట్టు, R&D ఎంత గొప్పదన్నట్టు, సైంటిస్టులు ఎంత గొప్పవాళ్ళు. సైంటిస్టులు కనబెట్టినే తీసుకొచ్చి డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆ సైంటిస్టులే మన వాళ్ళు కదా, మన R&D కదా, జపాన్ సైంటిస్టులు కదా. ఓకే, దీని గురించి కరెక్ట్గా కనెక్ట్ చేయడం అంటేనే ధనం వస్తుంది, మన వాల్యూ పెరుగుతుంది. ఇది ఒకటి. ఇప్పుడు సురేష్ గారు, నేను నా వాల్యూ పెంచుకుంటున్నా, మాకు తెలియకుండా వాల్యూ పెంచుకుంటాం. ప్రతి ఒక్క స్టెప్ మనం వాల్యూ పెంచుకుంటూ ఉంటాం, విలువను పెంచుకుంటూ ఉంటాం. మన విలువ ఎంత పెరిగితే మన వాల్యూమ్ అంత పెరుగుతుంటాం. అంతే. రాజమౌళి వాల్యూమ్ ఎంత చాలా గొప్పది. ఇప్పుడు దర్శి వాల్యూమ్ కూడా పెరిగింది కదా ఓ సినిమాతో. దర్శి అనే హీరో ఉన్నాడు కదా, హీరోనే అంటున్నావు అని, కమెడియన్ అనట్లేదు. సో బలగం సినిమా తీసిన అబ్బాయిది, అతనిది. సో ఈ తర్వాత ఆరోగ్యం గురించి చెప్పడం అనే దాని మీద నేను కొంత చెప్పాను. ఒక పల్స్ తీసుకొని అందరూ పల్స్ తాగుతున్నారు, కాఫీ తీసుకొని అందరూ కాఫీ తాగుతున్నారు. ఈ విధంగా నిన్న ఒక పేరెంట్ చెప్తున్నాడు, సార్ చిన్నపిల్లలే కొంచెం 5th 3rd అనుకుంటాను, 4th 5th క్లాసెస్ పిల్లలు కాఫీని చాలా ఇష్టపడి అడుగుతున్నారు సార్. అవును, పాలల్లో అనవసరమైన గడ్డి బూస్ట్ కంటే కొంచెము కాఫీ పౌడర్ వేసి వాళ్ళకి ఏం కావాలో అది దాంట్లో జంతికలు వేస్తారా, లేకపోతే కొంతమంది అవి ఉంటాయి కదా నట్స్, అలాంటివి వేసుకొని హాయిగా ఆ పాలని తినొచ్చు. పాలలో వేసుకొని చాలా బాగుంటుంది, కడుపు క్లీన్ అవుతుంది, వాళ్ళకి డైజెషన్ పవర్ పెరుగుతుంది. అలా ఉపయోగించుకోండి దాన్ని. చూడండి, అది మందు ఎట్లయితుంది, ఔషధం అవుతుంది కానీ. ఓకే, అట్లా ఆ పేరెంట్కి అది చెప్పాను. సో సార్, వివా క్రియేటర్గా మీరు సక్సెస్ అవ్వాలి అని, సెలబ్రేషన్ మీకు కాదు మీ టీంకి జరుగుతున్నదా లేదా, సెలబ్రేషన్ మీద ఫోకస్ చేసుకోండి, దాంట్లోనే అసలైనటువంటి ఆనందం ఉంది అని. ఇలాంటి పాయింట్స్ అన్ని నాకు బాగా వినపడ్డాయి. ప్లస్ రీసెర్చ్ చేయండి, మీ సక్సెస్ ఎందులో ఉందో రీసెర్చ్ చేయండి, మిమ్మల్ని ఏది ఆపుతుందో రీసెర్చ్ చేయండి. నాట్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్, మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపుతున్నారు. చూడండి, తనకి ఏ వస్తే ఏ, బి వస్తే బి, గ్రౌండ్ లెవెల్లో కనెక్ట్ చేస్తే తన సక్సెస్ఫుల్ పర్సన్. తనకి జెడ్ వరకు వచ్చినా గ్రౌండ్ లెవెల్లో కనెక్ట్ చేయలేదు అనుకోండి, ఇది మీరు మిమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ వచ్చిందా, బి వచ్చిందా, ఎంత చదువుతున్నాం అనేది కాదు, ఎంత బాగా కనెక్ట్ చేస్తున్నాం అనేది. 8th క్లాస్ పిల్లవాడు 6th 5th 6th వాళ్ళకి మ్యాథ్స్ చెప్పి కూడా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ట్యూషన్స్ చెప్పుకొని. వాడు స్కూల్ చదువుతూనే 10th 9th చదువుకుంటూనే చిన్నపిల్లలకి చెప్పి ట్యూషన్స్ చెప్పుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది. సో అందుకని మీరు మీ రీసెర్చ్, మీకు తెలుసుకున్న విషయాలు మీ గ్రౌండ్ లెవెల్లో కనెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఇది తను ఎప్పుడు చేసిన పని ఏంటంటే, తను సక్సెస్ అవ్వడానికి చేసినటువంటి పని, ప్రాబ్లం సాల్వర్గా ఉన్నాడు, సాల్వ్ చేసేటువంటి దృష్టితోటే ఉన్నాడు. దీనికి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు సొల్యూషన్, మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ అంటే దాని మొత్తం కూడా
క్లీన్ చేసేటువంటిది ఒకటే ఒకటి, మీ యొక్క మాట. మళ్ళీ ఆ సీక్రెట్ చెప్పకపోతే కష్టం. మీ యొక్క మాటే అన్ని సమస్యలని క్రియేట్ చేస్తుంది, సాల్వ్ కూడా చేస్తుంది. ఓకే, కాబట్టి దయచేసి మీ జ్ఞానాన్ని, ధనాన్ని చూపించేది ఆ మాటే దారి. మీరు ఎలా దాన్ని ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోండి. తను తన సక్సెస్ నాకు ఏమనిపించిందంటే, నేను రాసుకున్నాను, లోపల ఉన్న పట్టుదల, లోపల ఉన్నటువంటి పట్టుదల, మొండి పట్టుదల, ఆ తర్వాత బయట తను ఏదైతే ఉన్నాడో, నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్నాడో దాంట్లో పర్ఫెక్షన్, లోపల వదిలిపెట్టకుండా ఆ పట్టుదల ఒకటి, చిన్నప్పటి నుంచి ఆ పుస్తకాలు పట్టు కొంచెం గుణం. అందుకనే పుట్టుకతో కొంతమందికి వస్తుంది, తర్వాత పట్టుదలతో కొంత పెంచుకోవాలి. సో ఈ 3 నేను ఇది చెప్పి క్లోజ్ చేస్తాను. దీన్ని ఎప్పుడు మర్చిపోకండి. మీరు ఎంత బాగా హెల్త్ కాన్షియస్ ని పెంచుకుంటున్నారు, ఏ టైంకి తినాలి, ఏం తినాలి, వాతం అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, కఫం అంటే ఏంటి, మరీ లోతులుగా ఆయుర్వేద మహర్షి అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కొంతవరకు ఈ డైలీ లైఫ్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా చిట్కాలు అవి తెలుసుకోండి. చిన్నప్పుడు సైన్స్ చదువుకున్నా ఇప్పుడు కొంచెం తెలుసుకోవచ్చు. ఇదివరకు అంటే మన పుస్తకాలు అంత అవసరం, ఇప్పుడు యూట్యూబ్ లో చూసినా చాలా వివరంగా చెప్పే వీడియోస్ ఉన్నాయి. సో హెల్త్ కాన్షియస్ ని పెంచుకోండి. దీంట్లోనే మీ లీడర్షిప్ దాగి ఉందని తెలుసుకోండి. రెండవది, మనీ క్రియేషన్ మీద చాలా ఇష్టం ఉండాలి. మనీ క్రియేషన్, నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనేది కూడా ఉండాలి. సబ్జెక్ట్ ఎంజాయ్ చేయడము ఉండాలి, మార్కుల్ని కూడా, మనీని ఎంజాయ్ చేసే గుణం కూడా ఉండాలి, క్రియేట్ చేసి ఎంజాయ్ చేసి. ఆ మెసేజ్ వచ్చినప్పుడు, ఆ 12,000 రూపాయలు మీకు ఈ వీక్ వచ్చింది, ఓ 26,000 మీకు ఈ వీక్ వచ్చింది అని ఆ మెసేజ్ ఉంది చూసారా, దాన్ని ఎంజాయ్ చేసేటువంటి గుణం. ఓకే, తర్వాత టీంకి నేను ఎంతవరకు ఇన్స్పైర్ అవుతున్నాను, ఇది మాత్రం అస్సలు మర్చిపోతుంది. టీంకి నేను ఎంత ఇన్స్పైర్ అవుతున్నాను, అస్సలైంది ఇదే, ఒక బూస్టింగ్ అనమాట. ఇది లేకపోతే ఈ ఇంజన్ ఎంత బాగుంది, డ్రైవర్ ఎంత గొప్పోడు, ఇది ఎంత ముందు ఆ యొక్క వీల్స్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదు, ఆ వీల్స్ బూస్టింగ్, అది ఇన్స్పిరేషన్. అది లేకపోతే ఎంత ఉన్నా సరే గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ కష్టం. తన గురించి తెలిసిన, నా గురించి తెలిసిన వాళ్ళు ఎంతవరకు, కనీసం 10లో 8 మంది 80% ఎంత ఇన్స్పైర్ అవుతున్నారు, ఇలా చూసుకోవాలి. నన్ను ఇన్స్పైర్ చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, ప్రతి అవకాశాన్ని, దేన్ని వదిలిపోవద్దు, ప్రతి ఒక్కటి కూడా. చిన్నది, మీరు యాక్టివ్గా వింటున్నారు, నోట్ చేసుకుంటున్నారు, ఇది కూడా ఇన్స్పిరేషన్. ఓకే, సీనియర్ ఇన్స్పైర్ అవుతారు, జూనియర్ ఇన్స్పైర్ అవుతారు. ఓకే, ఇన్స్పైరింగే ఇన్కమ్. ఇక మిగతా అన్ని సరే, మరి వీల్స్ బాగున్నాయి, ఇంజన్ ఉందా, లేకపోతే కరెక్ట్ గా ఆ యొక్క స్కిల్ ఉందా, నడిపే స్కిల్, అది తర్వాత, ఇంకా అన్ని ముఖ్యమే, అది ఉంటేనే కదా ఇంకా నేర్చుకోవడానికి నా వ్యక్తికి ఉండేది. సో ఇంజన్ అనేది హెల్త్ కాన్షియస్, వీల్స్ అనేది ఇన్స్పిరేషన్. ఓకే, ఈ మనీ క్రియేషన్ ఎంజాయ్మెంట్ ఉంది చూసారా, అది మనం ఆ డ్రైవింగ్ నేర్చుకునేవడం స్కిల్. అందరూ దీని మీద, ఈ మనీ క్రియేషన్ మీద పెట్టి, ఈ హెల్త్ కాన్షియస్ మీద ఈ ఇన్స్పిరేషన్ వదిలేస్తే ఇక ఆ వ్యక్తి సింగిల్ గా మిగిలిపోతాడు అంతే. సో ఇది సార్ యొక్క చెప్తూ ఉంటే చాలా కనెక్ట్ అయినటువంటి పాయింట్స్ ఇవి. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఈ ఎగ్జిక్యూటివ్ మైండ్ సెట్ బాగుంది కదా చాలా. సార్ ఇక్కడ ఇంకో బుల్లెట్ పాయింట్ ఏంటంటే, తనే ఫౌండరు, తనే ఓనరు, తన జీవిత కాలం మొత్తంలో 5 లీవులు తీసుకోవడం, భార్య మ్యారేజ్ అయినప్పుడు, తల్లి చనిపోయినప్పుడు,
మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడే పర్పస్ ని పక్క పోనీయకపోవడం అనేది అది చాలా గొప్ప విషయం. వెరీ గుడ్. అట్లా మనం ప్రతి చిన్న దానికి దాన్ని ఇంకా అదే లోకం ఇంకా. ప్రొలాంగ్ చేయకుండా డ్రీమ్ కోసం కష్టపడాలి. ఇక తనకు అదే లోకం. మెగాస్టార్ ఇప్పటికి కూడా ఒక్కొక్క స్టెప్ ఇంత ప్రాక్టీస్ చేస్తాడండి, ఇంత జిమ్కి వెళ్తాడు ఈ వయసులో కూడా. అంటే ఇంకా తను మనీ ఇచ్చింది కదా సార్, ఎందుకు రిలాక్స్, ఇంకా అందులో లేదు. ముందు నేను హ్యాపీగా ఉండడం అనేది, నేను ఇందులో ఎంజాయ్ చేస్తున్నాను, దానికి నేను ఆబ్సెంట్ లేదు ఆయనకి. ఓకే డియర్ ఫ్రెండ్స్, మనం చాలా కొంచెం టైం నేను కూడా కొంత తీసుకున్నాను. ఏం చేద్దామంటే ఒక చక్కటి మనల్ని ఇన్స్పైర్ చేసేటువంటి మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్ కి సంబంధించి, మనీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, మనకు కావాలనుకున్నది మేనిఫెస్టేషన్ చేయడానికి కావాల్సిన సబ్జెక్ట్ తీసుకుంటూ ఇన్నర్ పవర్ని కూడా పెంచుకుందాం. ఇన్నర్ పవర్ ఎట్లా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటే పవర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇట్లా ఒక 10 తీసుకొని, ఇట్లా ఒక 10 తీసుకొని ఒక 20 కౌంట్ చేసుకుందాం. ఈరోజు స్టార్ అండ్ అబోవ్ మంచి ఎడ్యుకేషన్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లైవ్ గా కొన్ని సలహాలు సూచనలు తీసుకోవాలనుకున్న వాళ్ళు బోస్ సార్కి, మీ యొక్క ఎగ్జిక్యూటివ్స్ కి మెసేజ్ పెట్టండి. హైదరాబాద్. ఓకే, క్లోజింగ్ వర్డ్స్. మీ లైఫ్లో మీరు కోరుకున్న వాటిని మేనిఫెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అది ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా చేస్తారు. అదేమంత పెద్ద విషయం కూడా కాదు, చాలా తేలిగ్గానే కూడా జరుగుతుంది. ఏమాత్రం కష్టం కూడా లేకుండా జరుగుతుంది, సింపుల్గా జరుగుతుంది. మొదటిసారి ఇలాంటి మాటలు నేను చదివినప్పుడు, విన్నప్పుడు నా మనసు పెద్దగా ఒప్పుకోలేదు, కానీ ఎందుకో చూద్దాం, ట్రై చేద్దాం అనిపించింది. సో వాటిని పట్టుకొని నేను జర్నీ చేయడం మొదలుపెట్టిన తర్వాత అది నేను ఊహించిన దానికంటే చాలా సింపుల్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు మీ అందరిలో చిన్న ప్రశ్న అడుగుతున్నా, మీరు మీ లైఫ్లో మీరు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే, చాలా మంది చాలా థింగ్స్ని కావచ్చు, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైనా కావచ్చు, ఎందుకు మేనిఫెస్ట్ చేయాలి అంటే వాళ్ళ కళలు ఎందుకు నిజం కావాలనుకుంటారంటే వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. బట్ ఇక్కడే మేనిఫెస్టేషన్లో ఉన్న చిన్న కిటికీ ఏంటంటే, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే సమస్యల్లో ఉంటారో, ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. అవును. సో ఇప్పుడు మీకు సమస్య ఉంది, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసింది, మేనిఫెస్టేషన్ గురించి తెలిసింది కాబట్టి, సో ఇప్పుడు మీకు జాబ్ కావాలి, డబ్బు కావాలి, లేదా ఏదో వస్తువు కావాలి. అది లేకపోవడం వల్ల మీరు ఒక బాధలో, ఒక అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు ఆ డబ్బు, జాబో, మరేదో వ్యక్తో వస్తే మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అనేది మీకోసం కాదు. బట్ మీరేం చేస్తారు అంటే, సరే ముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. ఈ అసంతృప్తి ఏదైతే ఉందో, ఈ బాధలు, మనుషులందరూ చాలా బాధల్లో ఉన్నారండి, అసంతృప్తిగానే ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. తెలియదు, లోపలికి చూస్తే చాలా మంది చాలా సమస్యల్లో ఉంటారు. బయటికి కనిపించే విషయాలు కాకుండా లోపల చాలా ఉంటాయి. సో ఈ బాధల్లోంచి బయటపడడానికి ఉన్న 2 మార్గాలు ఏంటంటే, మొదటి మార్గం ఏంటంటే నిజంగా మీరెవరో గ్రహించడం. మీరెవరు అని గ్రహించి, మీరు ఎవరు కాదో అని గ్రహించడం. అసలు ఈ సమస్యకి మూలం ఏంటి, ఈ బాధలకి మూలం ఏంటి, అసలు ఈ అసంతృప్తికి గల మూలం ఏంటి అనే ఆ మూలాన్ని పట్టుకోవడం. లేదా మీరెవరు అనేది గ్రహించాలి. ఆ గ్రహించడం అనేది మీరు కూడా ఊహించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. మీరు ఈ శరీరం కాదు, మీరు మనసు కాదు, ఈ రెండింటికి అతీతంగా ఉన్న ఒక హయ్యర్ పవర్, ఒక హయ్యర్ కాన్షియస్నెస్ మీరు అనుకుంటున్న ఈ శరీరంలో మీ నిజమైన మీరు ఉన్నారు అని గ్రహించి దాన్ని పట్టుకుంటే ఇది ఒక మార్గం. అప్పుడు సమస్యలని పోతాయిగా. ఒక్క సమస్య మీ దరిదాపులకు రాదు. మీలో ఉన్న మీ నిజమైన మిమ్మల్ని మీరు విస్మరించడం మూలానే మీకు ఈ సమస్యలను వచ్చినాయి. సో మీ అసంతృప్తికి గల కారణము, మీ బాధలకు గల కారణము, మీ యొక్క కష్టాలకు గల కారణం అంతా కూడా మీలో ఉన్న హయ్యర్ పవర్ కి మీరు డిస్కనెక్ట్ కావడం. సో ఈ విషయాన్ని గ్రహించకుండా మీలో ఉన్న అసంతృప్తి, బాధ, లేకపోతే మరేదో సమస్య, ఆ డబ్బు లేకపోవడం మూలనో, లేదా వ్యక్తి దూరం అవడం మూలనో, మరేదో దూరం అవడం మూలనో అని అనుకొని మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే ఆ వస్తువు లేకపోతే మరేదో వస్తే ఇక ఈ అసంతృప్తి పోతుంది, ఈ సమస్య పోతుంది, ఇక అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు.
ఆ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీరు కోరుకున్నది మేనిఫెస్ట్ చేయలేరు. మీరు మేనిఫెస్టేషన్ క్లాసెస్కి వెళ్ళండి, అఫర్మేషన్స్ ఇవ్వండి, విజువలైజేషన్ ట్రై చేయండి, మీ వల్ల కాదు. కావాలంటే చూడండి, 100లో 95 మంది మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకున్నప్పటికీ కూడా వారు అనుకున్నది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే మేనిఫెస్టేషన్ ప్రాసెసే తప్పుగా ఉంది కదా అక్కడ. ముందు మీలో ఎవరైతే బాధపడతారో, అసంతృప్తిగా ఉంటారో, సమస్యలో ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరిన దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. మరి మేనిఫెస్ట్ చేయాలంటే ఎలా చేయాలంటే ముందు మీ మనసు కొంత తృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. సో మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే ఆనందంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, హాయిగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, ప్రశాంతంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. ఓహో, ఇట్లాంటిది కూడా ఒకటి ఉందా అనుకుంటున్నారా? అట్లనే పనిచేస్తుంది మేనిఫెస్టేషన్. సో మీలో ఉన్న అసంతృప్తి కానీ, సమస్యకి కానీ మూలాన్ని మీరు గ్రహించకుండా, ఇప్పుడు చూడండి, నా దగ్గరికి చాలా అంటే సెషన్స్ తీసుకుంటా ఉంటాను నేను. ఒకరోజు ఒకతను ఫోన్ చేశాడు, యూట్యూబ్లో వీడియో చూసి, సార్ నాకు డబ్బు సమస్యలు చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు, బట్ డబ్బు సమస్య నాకు ఉందండి. నేను సెషన్స్కి వెళ్తున్నా, అఫర్మేషన్స్ ఇచ్చుకుంటున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, కానీ నాకు వర్కౌట్ కావట్లేదు. అండ్ చేసి చివరికి విరక్తి వచ్చేసి నేను అఫర్మేషన్స్ కూడా ఇవ్వడం మానేస్తాను, నా వల్ల అయితే లేదు అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే మీ లోపల సమస్య అట్లనే ఉంది. ఆ లోపల సమస్యకి, అసంతృప్తికి, బాధకి మూలాన్ని మీరు గ్రహించలేదు. ఆ లోపల సమస్య, బాధ అలాగే ఉంది. ఇప్పుడు మనిషి బాధల్లోంచి తప్పించుకోవడానికి 2 మార్గాలు అని చెప్పాను కదా. ఒకటి, నిజంగా మీరెవరో గ్రహించడం. ఇది నిజంగా చాలా పెద్ద పని. దీనికి చాలా ధైర్యం కావాలి, తెగింపు కావాలి, ప్రయాణం చేయాలి, కొన్ని నెలలు పడుతుంది, ఖచ్చితంగా నెలలు పడుతుంది. ఇది ఇలా కాకుండా ఇంకొక మార్గం ఉందండి. మనము మన సమస్యల్ని తప్పించుకోవాలి, బాధల్ని తప్పించుకోవాలనుకుంటే మనల్ని మనం మర్చిపోయే విధంగా మనల్ని చేసుకోవాలి, మనల్ని మనం మర్చిపోవాలి. నిజమైన పరిష్కారం ఏంటంటే నిజమైన మనం ఎవరో గ్రహిస్తే అది పరిష్కారం. లేదు, ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం, మనల్ని మనం మర్చిపోవడం కోసం ఏంటంటే కొంతమంది చేస్తారు మందు, సిగరెట్, సినిమాలు, ముచ్చట్లు. ఎందుకంటే కాసేపైనా అందులోకి వెళ్ళి బయటపడాలి. మనల్ని మనం మర్చిపోయే పనులు చేస్తాం. ఇది ఒక దారి. సో ఇప్పుడు నిజానికి మేనిఫెస్టేషన్ లో ఉన్న కొన్ని పద్ధతులు ఏం చేస్తుందంటే, మీరు ఒక అఫర్మేషన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. కాసేపు మీకు అలా రిలాక్స్డ్ గా, హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో కేవలం మిమ్మల్ని మీరు మర్చిపోతూ ఉండడం మూలాన మీలో ఆ ప్రశాంతత కాసేపు వచ్చింది. బట్ మీలో పేరుకపోయినటువంటి మీ సమస్యకి మూలం లోపలే ఉంది. మీరు అఫర్మేషన్ ఆపేసి కొద్ది క్షణాలు, కొద్ది గంటలు ఆపేసిన తర్వాత మెల్లగా మళ్ళా సమస్య మెల్లగా బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళి వచ్చేసి, ఇగో నేనున్నాను, నన్ను ఏదైనా చెయ్యి అంటారు. మళ్ళీ మీరు అఫర్మేషన్ పట్టుకుంటారు, ఒక మంత్రాన్ని పట్టుకుంటారు, ఒక అఫర్మేషన్ పట్టుకుంటారు. సో దాన్ని పదే ఎందుకంటే మీకు తెలియట్లేదు, అఫర్మేషన్ ని మేనిఫెస్ట్ చేయడానికంటే కూడా ఎక్కువగా వాళ్ళ సమస్యల నుంచి తప్పించుకోపోవడానికి ఎక్కువ మంది వాడుతున్నారు. చూడండి, మీరు గమనించండి. అదే ఎప్పుడైతే ముందు, నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, ముందు మీకు బాధ, ఒక సమస్య, ఒక అసంతృప్తి ఉంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని ఆపేయండి ఫస్ట్. అంటే అఫర్మేషన్స్, విజువలైజేషన్ మీ వల్ల కాదు. మీరు ఇచ్చినా కూడా మీ ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు. ఈవెన్ కొంతమంది అంటుంటారు, నేను మెడిటేషన్ చేస్తున్నాను, మెడిటేషన్ సమస్యలు పోతాయి. అంటే మెడిటేషన్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం వస్తుంది, మెడిటేషన్ చేస్తే సమస్యలు పోతాయి కదా. అసలు మెడిటేషన్ అంటే ఏంటి మీకు తెలుసా? నేను మెడిటేషన్ చేస్తున్నాను అని అంటారు. అసలు నిజానికి ఏం చేయకుండా ఉండడం మెడిటేషన్ అంటే చేయడం కాదు. డూయింగ్ నథింగ్, ఏం చేయకుండా ఊరికి అట్లా ఖాళీగా కూర్చోవడం మెడిటేషన్. మళ్ళీ దాన్ని చెయ్యడం అని పేరు కలిపి అదేదో మనం చేసే ఒక ప్రక్రియగా మార్చేస్తున్నాం. మెడిటేషన్ మొత్తాన్ని కూడా దాని మీనింగ్ నే మార్చేస్తున్నాం మనం. జనరల్ గా నేను నా క్లాస్లోకి వచ్చిన వాళ్ళందరికీ బేసికల్ గా, ఇంటర్నల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే, లోపల మన సమస్యలన్నిటికీ మూల కారణము, మన బాధలన్నిటికీ మూల కారణం ఏంటంటే, మన లోపల ఒక శక్తి ఉంది, ఒక హయ్యర్ పవర్ ఉంది. దానికి మీరు ఏ పేరైనా పెట్టచ్చు, ఆత్మశక్తి, దైవశక్తి, హయ్యర్ పవర్, హయ్యర్ సెల్ఫ్, ట్రూ సెల్ఫ్, కాన్షియస్నెస్, చైతన్యం, పేరు ఏదైనా పెట్టండి. సో దాని నుంచి మనము విడిపోవడం మూలాన, మన మనసు డిస్కనెక్ట్ అయిపోవడం మూలాన తెలియకుండానే మనం భయానికి గురవుతున్నాం, అసంతృప్తిగా ఉంటున్నాం. ఫస్ట్ చేయాల్సిన పని దానికి కనెక్ట్ కావాలి. మేనిఫెస్టేషన్ లో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీలో ఉన్న మీకే, మీలో ఉన్న శక్తికే, మీలో ఉన్న మీకే. శక్తి అనే పదం కంటే కూడా మీరు అనే పదాన్ని వాడడం నాకు చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే అది మీరే. సో మీలో ఉన్న మీకు మీరు కనెక్ట్ అయితే
లోపలున్న బాధలు అన్నీ కూడా మెల్లగా కరిగిపోతాయి, సమస్యలన్నీ మాయమైపోతాయి. మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతత బయట నుంచి వచ్చేది కాదు, అది మీదే, మీ లోపలనే ఉంది. సో ఒక్కసారి ఆ ప్రశాంతత వచ్చిన తర్వాత, సో ఫ్రమ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ రకమైన సిచ్యువేషన్ నుంచి, దీన్ని డివైన్ స్టేట్ అని, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అని రకరకాలుగా వాడుకోవచ్చు, మాట్లాడవచ్చు. సో ఇక మీరు బయట నుంచి ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం కాదు. ఇంకా ఎవరైతే బయట ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం అవుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. ఆ స్టేట్ లోకి వెళ్ళి మీలో ఉన్న మీ పవర్ కి కనెక్ట్ అయిన తర్వాత మీకు ఒక నెమ్మదితనం వస్తుంది, నిశ్చలత్వం వస్తుంది, కామ్నెస్ వస్తుంది, రిలాక్స్నెస్ వస్తుంది. అక్కడి నుంచి అసలైన మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కనెక్టివిటీ పెంచుకోవడం కోసం వారం రోజులైనా, 10 రోజులైనా, 15 రోజులైనా, 20 రోజులైనా మీరు కొంత ఓపికతో ఉండగలిగితే, బయట పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికైనా సరే, కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీలో ఉన్న ఆ హయ్యర్ సెల్ఫ్ కి కనెక్ట్ అవ్వడం, దీన్ని యూనివర్సల్ పవర్ అని కొంతమంది, విశ్వశక్తి అని కొంతమంది, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. పేర్లదేముంది, మీకు ఆ అనుభూతి కలిగిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇఫ్ యు కనెక్ట్ ఇట్, అందులో నుంచి ఒక్క చిన్న ఊహ చేయండి, ఒక్కసారి ఒక అఫర్మేషన్ ఇవ్వండి. అప్పుడు మీరు అలా ఊహించి ఒక 15 లేదా 20 లేదా 30 మినిట్స్, అది కూడా చాలా పీస్ఫుల్ గా, రిలాక్స్డ్ గా చేసి ఊరికి అందులో వదిలిపెట్టి మీరు మీ పనిలో ఇన్వాల్వ్ కండి. మీకే తెలియకుండా మీ పరిస్థితులన్నీ మీరు కూడా ఊహించని విధంగా మారడం మొదలవుతుంది. రోజంతా అఫర్మేషన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, రోజంతా కూడా విజువలైజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దట్ ఈస్ ఎనఫ్. ఇఫ్ యూ కనెక్ట్ దట్ హయ్యర్ పవర్, దెన్ సే వన్ వర్డ్ టు దస్ యూనివర్స్ అండ్ మీరు మీ పనిలో ఉండండి, మీకోసం అన్ని మారుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీకు పోలీస్ స్టేషన్లో ఒక పని ఉంది అనుకోండి. పోలీస్ స్టేషన్లో పని ఉంది, మీరు ఒంటరిగా వెళ్ళి మీరు ఆ పని చేసుకోవాలనుకుంటే ఎంత కష్టమవుతుంది మీకు. అలా కాకుండా ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్ ఎవరి కంట్రోల్లో ఉంది, ఎస్పీ కంట్రోల్లో ఉంది అనుకుందాం. ఓకే, సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తే అక్కడ ఏం కావాలన్నా అతని కంట్రోల్లోనే ఉంటుంది. సో ముందు మీరు అక్కడ పని కావాలంటే, ముందు ఆ పోలీస్ స్టేషన్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఎస్పీఓ లేకపోతే హోమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఒక మాట చెప్పిస్తే పని అయిపోతుంది. మీరు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మనలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే శక్తి అంతటా ఉంది. దట్ ఈస్ యూనివర్సల్ పవర్, హయ్యర్ పవర్. ఆ శక్తి విశ్వం అంతటిని కూడా నడిపిస్తుంది. సో కనెక్ట్ దట్ పవర్ ఫ్రమ్ దట్ పవర్. ఎందుకంటే ఆ పవర్ ని కనెక్ట్ అయిన తర్వాత, హయ్యర్ పవర్ ని కనెక్ట్ అయిన తర్వాత, ఫస్ట్ మీకు తెలియకుండా ఎట్లా కనెక్ట్ అవుతున్నట్టు ఎట్లా తెలుస్తుంది అంటే, బయట సిచ్యువేషన్స్ మీ మీద ప్రభావితం చూపించదు. మీకుండే భయం తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, రిలాక్స్ అవుతూ ఉంటాం, లోపల అంత అంటే ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. సో ముందు లోపల ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంటే అదేదో అఫర్మేషన్ చేయడం వల్ల కాదు, ఆలోచనల వల్ల వచ్చేది కాదు. అఫ్ కోర్స్ కొన్ని ఆలోచనల మూలాన కూడా మనం అలాంటి స్థితిని పొందొచ్చు, కానీ అది తాత్కాలికంగా ఉంటుంది. మీరు మీలో ఉన్న ఈ పవర్ ని కనెక్ట్ కావడం కోసం కూడా కొన్ని అఫర్మేషన్స్ ని నేను చెప్తా ఉంటాను. నేను ఫ్రమ్ దట్ కనెక్టివిటీ యు విష్ ఫర్ సంథింగ్, మ్యాజిక్స్ విల్ హ్యాపెన్. అప్పుడు మీరు అవుతారు సూపర్ పవర్ఫుల్ మేనిఫెస్టర్. ఓకేనండి, థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇలా మనకి ఏది సాధ్యమవుతుందో అది మనం కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళాలి, మనకు సాధ్యమైనటువంటి విషయాలు.
ముందుగా ఈ యొక్క ప్రోగ్రామ్ నచ్చితే, ఈ ప్రోగ్రామ్ వల్ల ఎంత ఉపయోగమో కరెక్ట్‌గా మీ పీపుల్‌ని, డౌన్‌లైన్ పీపుల్ మీ యొక్క టీమ్ ఉంటారు. వాళ్ళకి కనెక్ట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇన్‌స్పైర్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇది ఎంత ఉపయోగం. ఒక్క గంట మనం కేటాయించుకోవడం వల్ల ఎంత లాభం అనేది. బలవంతం చేయడం వల్ల ఏది సాధ్యం. ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇన్స్పిరేషన్ అనేది. నేను వస్తున్నాను. ఇది చాలా ఎగ్జిక్యూటివ్స్ మంచి మంచి విషయాలు చెప్తున్నారు. హ్మ్. దానికి మంచి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. రండి తప్పనిసరిగా. మరియు మేనిఫెస్టేషన్, మెడిటేషన్ కూడా. ఇలాగా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చి వాళ్ళ టీమ్‌ని పెంపొందించి పైప్‌లైన్‌ని క్రియేట్ చేయడం అనేది బయటెక్కడ మనకి సాధ్యం కాదు. సరేనా? థాంక్ యూ వెరీ మచ్. మనం మళ్ళీ కలుద్దాం.